కృపామయుడా, మహోన్నతుడా, మహాగణుడా, అత్యంత ప్రేమ స్వరూపైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. మీకు వందనాలు. మీ పరిశుద్ధ నామములో మేము వచ్చి ఉన్నాం. మీ ఘనమైన నామము కింద కూడి ఉన్నాం ప్రభువా. ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకునండి. ఇప్పటిదాకా అర్పించిన ప్రతి ఒక్క స్తుతి, కీర్తన, కృతజ్ఞత అర్పణ సమస్తమైన వాటిని మీరు చేర్చుకున్నారని నమ్ముతున్నాం తండ్రి. మీరే మహిమ పొందండి ప్రభువా, మీరే ఘనత పొందండి. ఈ సమయంలో వాక్య భాగానికి వెళుచుండగా ప్రభువా, చదవబోయే వాక్య భాగాన్ని, బోధించబోయే ప్రతి మాటను మీరు అభిషేకించండి. మాట్లాడి వారుచున్న వారి యొక్క తలంపులు కాకుండా మీ తలంపులు, మీ మాట పరిశుద్ధాత్మ ఆధీనంలో వచ్చినట్లుగా సహాయం చేయండి. వినుచున్న వారికి కూడా వారి హృదయంలోకి సున్నతి దయచేసి మీరే గ్రహింపును దయచేస్తాను నమ్మొచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రభువా, మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు. వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. The book of Romans chapter 16 verse 20. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, అలాగే తర్వాత 24 నుండి 27 వరకు చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. 24వ వచనం. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. మరలా ఎందుకు రాస్తున్నారు? ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గుర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతర మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన లేఖన భాగములను దేవుడు మన ఆత్మ మేరకు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఉదయకాలంలో మన వర్తమానం యొక్క అంశము సాతానును మీ కాళ్ళ క్రింద చితక్కొట్టుట. బ్రూజింగ్ సైటన్ అండర్ యువర్ ఫీట్. సాతానును మీ కాళ్ళ కింద చితక్కొట్టుట. విన్నారా? ఈ వాక్యానికి సిద్ధపడే ముందు ఎంత వ్యతిరేకత ఎదుర్కోవాలో తెలుసా? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వాడి గురించి మాట్లాడితే వాడు ఊరుకుంటాడా? ఎంత వ్యతిరేకత తెలుసా? విన్నారని? వాడి గురించి ఏంటి, నువ్వు నన్ను చెత్తగొడతావా, నేను చెత్తగొడతా అంటాడు వాడు. మరి వాడికి మాటలకు భయపడాలా? భయపడాలేదో చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకి ఇది రాస్తూ ఇక్కడ ఒక ఆశీర్వాదమైన వచనాన్ని ప్రకటిస్తున్నారు. వింటున్నారా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆమేన్ హల్లెలూయా ఆయన కృప మీకు తోడైయుండునుగాక అని ఏ విషయంలో అంటున్నారు? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక్కొట్టించును. అంటే మనము సాతానుని ఏది మన కాళ్ళ కింద చితక్కొట్టాలంటే ఎవరు జరిగించాలి? దేవుడే జరిగించాలి. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు
ఆమేన్. వింటున్నారా? దేవుడే ఆ కార్యాన్ని జరిగించాలి. కాబట్టి ఆమేన్. చూద్దాం ఎలా చితక్కొట్టబడుతుందో, ఎలా ఉండాలో మనం నేర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అపోస్తలైన పౌలు గారు ఏమంటున్నారు? మీ కాళ్ళ క్రింద చితక్కొట్టించును త్రొక్కించును అంటే జరగబోయేదే కదా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన కాళ్ళ కింద సాతానుని పెట్టాలంటే ముందుగా ఆయన త్రొక్కించి ఉండాలి. వాడు త్రొక్కించబడి ఏం చేయబడ్డాడు? సాతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ముందుగా మనం 3 లక్షణాలు మనం చూద్దాం. వాడు ఏం చేయబడ్డాడో చూద్దాం. వాడు మొట్టమొదటిగా ఓడించబడ్డాడు. రెండవది వాడు గాయపరచబడ్డాడు. మూడవది వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు ఓడించబడి మరి జయించబడ్డాడు. కాబట్టి వాడు ఏమైనాడు తెలుసా? వాడు ఒక మోసకారిగా బుకాయింపులతో మనల్ని బెదిరిస్తున్నాడు. వింటున్నారా? సాతానుని మన కాళ్ళ కింద చిత్త కొట్టుట మనం నమ్ముతున్నామా? సాతాను వాడు ఓడించబడ్డాడు. మీకు తెలుసా? సాతానికి కూడా తెలుసు వాడు ఓడించబడ్డాడని. వింటున్నారా? సాతానికి కూడా తెలుసు వాడు ఓడించబడ్డాడని. మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం కనుక ఇక్కడున్న సమస్య ఏంటి? వాడికి తెలుసు, దేవునికి తెలుసు వాడు ఓడించబడ్డాడని. అర్థమైందా? ఎందుకంటే ఆయన ఓడించాడు కాబట్టి. కొటేషన్స్ అవుతాను తర్వాత. ఏమేన్? కలువరిశిలలో ఆ దినము, కలువరిలో ఆ దినమైన వర్తమానంలో ప్రవక్త గారు చెప్తారు, దేవుడు సాతాన్ని చితక్కొట్టాడు, ఓడించాడు. దేవుడికి తెలుసు, ఓడిపోయిన వాళ్ళకి తెలుసు. ఎవరికి తెలీదు? మనకే తెలీదు. అర్థమైందా? మనం కనుక వాడు ఓడిపోయాడు అనేది తెలిస్తే వాడు మన పైన ఏ విధమైన ప్రయత్నం కానీ, దాడి కానీ, ఎటువంటి అవకాశం కూడా వాడు తీసుకోడు. అంటే అర్థం ఏంటి? ఎందుకు వాడు మన పైన పనిచేస్తున్నాడు? మనకు తెలియట్లా. ఏమని? వాడు ఓడిపోయాడని. అర్థమైందా? వింటున్నారా? వాడు ఓడిపోయాడని ఎవరు గమనించట్లేదు? మనమే గమనించట్లేదు. కాబట్టి ఏం చేయాలి? ఈ యొక్క ఉదయకాలమున సాతాను వాడు ఓడగొట్టబడినాడు, ఓడిపోయాడనే మాట మనమందరం కనుక గ్రహిస్తే వాడు మన పైన ఏమాత్రము ప్రయత్నించడు. హీ విల్ నాట్ టేక్ ఎనీ అడ్వాంటేజ్. బట్ యు మస్ట్ ఫస్ట్ బిలీవ్ సైటన్ ఇస్ డిఫీటెడ్. సాతాను ఓడగొట్టబడినాడనే విషయాన్ని మీరు గమనించాలి. హల్లెలూయా. లేకపోతే ఏం చేస్తారు తెలుసా? నిన్ను ఓడగొడతాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఓడిపోయే వారం కాకుండా ఎలా ఉండదు. అర్థమైందా? సాతాను ఏం చేస్తున్నాడు? వాడు ఓడిపోయాడు కాబట్టి ఎలా ఉంటున్నాడంట? వాడు ఎవరిని మృంగుతున్నా అని ఎదురు చూస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధముగా ఉన్నది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచు తిరుగుచున్నాడు. అర్థమైందా? అపవాది ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా, నిన్ను మింగాలని లేక వాళ్ళని ఇగో మృంగాలని ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుతున్నా అని వెదకుచు తిరుగుచున్నాడు. ముఖ్యంగా యవనస్తులను పట్టుకుంటాడు. అందుకనే వాళ్ళు మృంగబడకుండా ఉండడానికి మనము ఏం చేస్తున్నాం? వారికి ప్రోత్సహిస్తున్నాం. అర్థమైందా? యవనస్తురాలరా, మీరు మృంగబడకూడదు. ఎవరి చేత? సాతాను చేత, మీ విరోధి అయిన అపవాది చేత. వింటున్నారా? ఆమేన్. He goes around like a roaring lion. Amen. Seeking whom he may devour. ఎవరిని మృంగాలని. అర్థమైందా? ఆమేన్. కాబట్టి మనం ఎలా ఉండాలి?
వాడు మృంగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడు వెతుకుతున్నాడు, చిక్కుకుండాలని ఏం చేయాలి? ఏముంది ఆ వాక్యంలో? ఏముంది వాక్యములో? మీరు సాతాను చేత నిబ్బరముగా ఉండాలి, మింగబడకుండా ఉండాలి, వాడి దొరకకుండా ఉండాలి. అంటే ఎలా ఏం చేయాలండి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. దీని గురించి చెప్పాలంటే ఒక పెద్ద వర్తమానమే చెప్పచ్చు. సమస్య ఎందుకంటే సాతాను చేతికి ఎందుకు చిక్కుతున్నారో తెలుసా? ప్రజలు సాతాను చేత ఎందుకు ఓడిపోతున్నారో తెలుసా? సహోదరులారా, సోదరులారా, చాలా మంది సాతాను చేత మృంగివేయబడుతున్నాం. ఎందుకని? మనలో ఏం పెట్టుకోవట్లేదు? నిబ్బరమైన బుద్ధి ఉంది. ఏం కావాలి? నిబ్బరమైంది అంటే స్థిరమైంది, గట్టిగా పట్టుకుంది. అర్థమైందా? బుద్ధి ఉంది, కానీ ఏం బుద్ధి లేదు? చెప్పాలని నిబ్బరమైన బుద్ధి ఇలా కావాలి. నిబ్బరమైన బుద్ధి కనుక మనకుంటే, హల్లెలూయా, ఆమేన్. అది ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి మెలకువ కలిగిన వారై ఉండాలి. దేవుని మనకి మహిమ కలుగును గాక. కాబట్టి అప్పుడు నువ్వేం చేయబడతావు? మృంగి వేయబడవు. అర్థమైందా? కాబట్టి యవనస్తులు సరే, మధ్యాహ్నం వర్తమానం వేరు, కానీ ఇది అందరూ కూడా ప్రతి కుటుంబం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆమేన్, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మిరింగుదా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలండి? నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి. అంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా? తమ పిల్లల పట్ల, నేను ఒకటే మాట చెప్తా పిల్లల విషయం, మీ పిల్లలే కానీ మీ పిల్లలు కాదు. మీ పిల్లలు కాదు. అదేంటి? రక్త సంబంధంగా మీ పిల్లలే, కానీ ఎప్పుడైతే సాతాను వాళ్ళు పట్టుకుంటున్నాడో కొద్ది నిమిషాల్లో వస్తుంది, అది ఏం చేస్తుంది? మీ పిల్లలు కాకుండా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం? మనం ముందు తల్లిదండ్రులుగా మనం నిబ్బరమైన మనసు కలిగి మనం మెలకువ. ఏంటి మీ పిల్లలు అలా చేస్తుంటే ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? తల్లిదండ్రులారా, పిల్లలు సాతాను చేత మింగబడుతుంటే ఏం చేస్తున్నావు? మన ధనం తర్వాత సాతాను కూరలోని తీసుకురాలేదండి. హల్లెలూయా, ఆమేన్. మొక్కై వంగనది మానే వంగునా అంటే మొక్కగా ఉన్నప్పుడు వంగంది మానైతే వంగుతుందా? నో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. సరే, ప్రవక్త గారు ఏం చెప్పారు తెలుసా? ఈ మాట నాకు ఎంతగానో. వాడు ఏం చేస్తున్నాడంట? వాడు ఎందుకు గర్జించే సింహం వల్లే అరుస్తున్నాడు తెలుసా? ఈ మాట నాకు ఎంతగానో నచ్చింది. సాతాను గర్జించే సింహం వల్లే వాడు వెళ్తున్నాడా లేదా? ఎవరిని మిరుగుతున్నా ఉన్నాడా లేదా? ఎందుకో తెలుసా? వాడంట గాయపరచబడ్డాడంట. ఏం పరచబడ్డాడు? గాయపరచబడ్డాడు. వాడి గాయమైంది కాబట్టి, ఎక్కడ గాయమైందో చూద్దాం. ప్రవక్త గారు చెప్తున్నారు, కలువరిలో ఆ దినమనే వర్తమానం చెప్తున్నారు. ఆ యొక్క కలువరి సెలవులో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాడిని సున్నా చేసి ఉన్నారు. హల్లెలూయా. ఆ మృగాన్ని ఏం చేశారు తెలుసా? గాయపరిచి ఉన్నారు. హల్లెలూయా. సాతానుని నిత్యముగా గాయపరిచినారు. హల్లెలూయా. వారు అప్పటి నుంచి ఏం చేస్తాడు తెలుసా? మరింత ప్రమాదకారిగా మారాడు. ఎందుకంటే ఇది మానవాళికి ఏమి ఇవ్వబడింది? కృప ఇవ్వబడింది, మానవాళికి వెలుగు ఇవ్వబడింది. కాబట్టి వాడు మరింతగా ప్రమాదకారిగా మారాడు. సాతాను ఉద్దేశం ఏంటి తెలుసా? నీవు నేను వెలుగు పొందుకోకూడదు, నీవు నేను కృపను పొందుకోకూడదు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మరింత ప్రమాదకారిగా తయారయ్యాడు. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోనండి, వాడు గాయపడిన మృగమై ఉన్నాడు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? మరింత దుర్మార్గముగా
ప్రవర్తిస్తున్నాడు. ప్రవక్తగా చెప్పారు, వాడి యొక్క వెన్ను అనేది విలువబడింది. వింటున్నారా? సాతాను ఏం చేయబడ్డాడు? తన్నివేయబడ్డాడు. ఎక్కడా? కలువరి శిలువలో. హల్లెలూయా. అది భూమియే సాక్ష్యం ఇచ్చుచున్నది ప్రవక్త గారు చెప్తున్నారు. హల్లెలూయా. నమ్ముచున్నారా? నేను కూడా నమ్ముచున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతాను ఎందుకు వాడు గర్జించే సింహం వల్లే ఉన్నాడండి? వాడు గాయపరచబడ్డాడు, వాడు ఓడగొట్టబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ప్రవక్త గారు ఏం చెప్తారు తెలుసా? సాతాను ఏంటి తెలుసా? వాడు ఒక విధంగా చెప్పాలంటే ఇది బ్లఫ్. అంటే ఇప్పుడు నేను గనక తీసుకుని ఈ సెల్ ఫోన్ తీసుకుని కనుక ఇదిగో ఇది రాయి అనుకోండి, వేసాననుకోండి, వేస్తాను, ఏం చేస్తాం? మీద పడుతున్నాం. కానీ నేనేం చేయట్లా, ఊరినే నా చేతులు ఏం లేకుండా ఏం చేస్తున్నావు? ఇదిగో వచ్చేస్తుందని చెప్పేసి ఏం చేస్తున్నావు? బుకాయిస్తున్నాడు, బుక్కాయింపు చేస్తున్నాడు. సాతాను చేసేది అంటే వాడు భయపెట్టే విధంగా చేస్తున్నాడు. వింటున్నారా? ఒకవేళ అలాంటి బుక్కాయింపు మాటలతో, భయపెట్టే మాటలతో కనుక వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు నీకు శక్తి ఉన్నాడనే విషయాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా. మీకు దేవుడు శక్తినిచ్చాడు. హల్లెలూయా. వాడు ఎటువంటి భయపెట్టే మాటలతో వచ్చినప్పటికి కూడా నువ్వేం చేయాలి? దేవుడు నాకు శక్తి గల, ఆమేన్. తర్వాత ఒక పాట పాడబోతాం. ఆమేన్. మనం ఏమైనాము? యుద్ధ వీరులమైనాము. హల్లెలూయా. యుద్ధ వీరులమైనాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు జయించు శక్తినిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సాతానుకు కూడా తెలుసు ఏంటిది? వాడు 2000 సంవత్సరం క్రితం ఓడించబడ్డాడని. ఎక్కడ? యేసు ప్రభువారు ఎక్కడైతే కలువరి శిలువలో మన కోసం మరణించి, హల్లెలూయా, మన ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన బలహీనతని, మన ప్రతి విధమైన పాపాన్ని ఏం చేశారండి? అక్కడ కలువరి శిలువలో జయించాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కటి కూడా కలువరి శిలువలో జయించబడింది. హల్లెలూయా. ఆ జయించబడమే సాతాను యొక్క ఓడింపు అయి ఉన్నది. నమ్ముచున్నారా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యాయీరు కుమార్తెను లేపుడనే వర్తమానంలో ప్రవక్త గారు ఎప్పుడు చెప్తున్నారు చూడండి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఒక వ్యక్తి నడవాలని వారు సిద్ధపడతారో, వింటున్నారా? యేసుక్రీస్తుతో ఎవరైతే నడవాలని సిద్ధపడతారో, అర్థమైందా? ఆమేన్. అది మంచి యొక్క నిర్ణయము. ఆమేన్. కానీ సాతానుకి నువ్వు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటావో, సాతాను ఏం చేస్తాడంట? నీకొక షాక్ ఇస్తాడంట. బాప్తిసం తీసుకునే వాళ్ళకి ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఏమని? నువ్వు బాప్తిసం తీసుకుంటావు, అన్నీ సక్రమంగా జరుగుతాయనుకోవద్దు. ముఖ్యంగా వాడు నేను చేసేది ఏంటంటే నీకు కొన్ని షాకులు ఇస్తాడు. వింటున్నారా? అట్లా అని చెప్పేసి భయపడాలా? ప్రవక్త గారు చెప్తున్నారు, డోంట్ వర్రీ, ఆందోళన చెందొద్దు. హల్లెలూయా. వాడేమైనాడు? పెద్ద మోసకారైనాడు, బుకాయింపు వాడైనాడు. వాడు కేవలము బుకాయింపు మాటలతోనే మాట్లాడు. మీరు ఇది వినుచున్నారా? అదే వాడు చేసే పని అనేది. వాడికి ఎటువంటి యొక్క చట్టబద్ధమైన వారికి ఏది యొక్క శక్తి లేదో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో వాడికున్న శక్తిని, అధికారాన్ని ఓడబీకి ఉన్నాడు. ఎక్కడ? కలువరి శిలువలో. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ చెప్తున్నారు. హల్లెలూయా. ఏది? కలువరి శిలువలో పాపము యొక్క ప్రతి వెల చెల్లించబడింది. హల్లెలూయా. దయ్యము నీ పైన ఏ మాత్రము వాడు హక్కులని కలిగి లేడు. వాడు పెద్ద మోసకారిగా, బుకాయింపు వాడు మాట్లాడేవాడిగా ఉన్నాడు. రైట్? అంతేనా? దేవుని మనకి మహిమ కలుగును గాక. ఇదే మాట ఇక్కడ చెప్పుచున్న చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. ఆమేన్. యేసు ప్రభువారు చూడండి ఎందుకు వచ్చారో, ఎందుకు ఇలా వచ్చారో ఒక్కసారి మాట చదివి మనం ముందుకు వెళ్దాం. ఆమేన్. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు గనుక, మొదటి పేతురు 5:8 కదా. For this cause the Son of God manifested, he might destroy the works of అపవాది. ఇక్కడ రాసుకున్నాను నేను, సరైనది తర్వాత మీకు తెలియజేస్తాను. సరే, ఇక్కడ నేను రాసుకుని చదువుతున్నాను. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు గనుక, పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్ష మాయను. నమ్ముచున్నారా? హల్లెలూయా. ఇవి చాలా
చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఏంటిది? వాడు ఏం చేస్తున్నాడు? మొదటి నుండి వాడికున్న బిజినెస్ ఏంటి? వాడికున్న పని ఏంటండి? చెప్పాలి. వాడికున్న పని ఏంటి? సాతానుకున్న పని ఏంటండి? పాపం చేయడమే వాని పని. అర్థమైందా? పాపం చేయడమే ఆ పని ఉన్నది కాబట్టి ఆ పాపాన్ని లయపరచడానికి, పాపపు యొక్క క్రియలను లయపరచడానికి ఏం చేశారు యేసు ప్రభు వారు? ఆమేన్. ఆయన అందుకనే శరీరధారిగా ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాతానుకు తెలుసు వాడు ఓడిపోయాడని, ఎందుకంటే దేవుడు వారిని ఓడించాడు. హల్లెలూయా. నిజంగా పూర్తిగా ఓడించబడ్డాడా అంటే పూర్తిగా లేదు. విన్నారా? పూర్తిగా ఓడించబడలా. విన్నారా? దేవుడు ఒకానొక దినమున ఆయన ఏం చేస్తాడండి? అగ్నిగుండములో వాడిని వేయబడతాడు. ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఏం జరుగుతుంది? గోగు మాగోగు యుద్ధము తర్వాత సాతాను వాడు అగ్నిగుండములో అప్పుడు వాడు పూర్తిగా అయిపోతాడు. ఇప్పుడు ఏంటిది? వాడు తీవ్రంగా గాయపరచబడ్డాడు. ఎవరైనా కానీ గాయపడ్డవాడు ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారండి? మీరే కనుక రక్తం వచ్చేటట్టు కనుక కొడితే మీరు ఎలా ఉంటారు? కొట్టినాడు పైన కోపం ఉంటుందా లేదా? ఉండదా? సాతానుకు అందుకని కోపం. విన్నారా? వాడు ఇంకా పూర్తిగా ఓడించబడలా. చివరిగా వానికి పనిష్మెంట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. వింటున్నారా? వాడు ఎలా ఉన్నాడు? ప్రవక్త గారు చెప్తారు, వాడు గాయపడిన సింహములాగా ఉన్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం అంటే ఏంటిది? వాడు గాయపడిన సింహం. వాడు గాయపడిన సింహం కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం. ఎందుకంటే మనకి యూదా గోత్రపు సింహం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఎవరిని మృంగుదునా అని దేవుని దగ్గర ప్రజలకు వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? సాతాను వాడు ఓడగొట్టబడ్డాడు కాబట్టి నిన్ను నన్ను ఏం చేస్తా తెలుసా? ఏయ్, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావని మనకు జ్ఞాపకం చేస్తా. అసలు ఓడిపోయింది ఎవడు? ఓడిపోయింది వాడైతే వాడొచ్చి మనకేం చెప్తున్నాడు? మీరు ఓడిపోయారు, మీరు ఓడిపోయారు, మీరు చవట, మీరు దద్దమా అంటాడు. దేవుడు అలా మాట్లాడతాడా? హల్లెలూయా. సాతాను ఏం మాటలు మాట్లాడినా ఎలా ఉంటుంది తెలుసా? పాపం చేసే వరకు ఏం చేస్తాడంటే నిన్ను మాయపరిచి నిన్ను ఆ యొక్క రొంపిలో దిగిన తర్వాత చూసావా ఎక్కువగా చెప్పేది సాతానే. వింటున్నారా? బలహీనపరిచేది వాడే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాడు ఓడించబడ్డాడని వాడి పని అయిపోయిందని వాడికి తెలుసు. కానీ నువ్వు తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకున్నావా? మనం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోరండి, మనం ప్రకటన గ్రంథంలో ఒక వచనాన్ని చదవబోతాం. ఆమేన్. సాతాను యొక్క సమయము అయిపోయిందని వాడికి తెలుసు. వాడికి ఉన్నది కొంచెం సమయం ఉందని తెలుసు. ప్రకటన 12:12 ఒక మాట ఉంటుంది, వాడి సమయం కొంచెం ఉన్నదని తెలిసినప్పటికీ అందుకని ఏం చేస్తాడు తెలుసా? వాడు ఓవర్ టైం పనిచేస్తున్నాడు, పగలు రాత్రి పనిచేస్తున్నాడు. ఏమని? నిన్ను ఎలాగైనా నిన్నేం చేయాలి? నిన్ను నీతిని తప్పించాలి, దుష్టత్వములోనికి ముంచాలి, సమస్తమైన లోకమాన్యంలో నుంచాలని వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎలాగైనా నిన్ను ఏం చేయాలి? నిన్ను కృంగదీయాలి, విశ్వాసంలో నిన్ను బలహీనంగా చేయాలని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఓవర్ టైం పనిచేస్తున్నాడు, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఉన్న సమయం చాలా తక్కువ. చూడండి, ఒక కంపెనీలో ఏదైనా పని చేయాలంటే, ఏదైనా ఒక ఆర్డర్ తప్పనిసరిగా పలానా దినం మనం పూర్తి చేయాలంటే ఏం చేస్తామండి? ఏం చేస్తారు తెలుసా? ఓవర్ టైం 3 షిఫ్ట్లు కూడా కావాలంటే ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టి ఇది ఓవర్ టైం కూడా ఇచ్చి పని చేపిస్తారు. ఎందుకంటే ఆ యొక్క టార్గెట్ డేట్కి వెళ్ళాలి కాబట్టి, ఆ యొక్క అది ఉత్పత్తి చేయాలి కాబట్టి. సాతాను కూడా ఏమనుకున్నాడు తెలుసా? వాని పని అయిపోయింది. అదే 12వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు చూడండి, ఇక్కడ అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగవచ్చి ఉన్నాడని చెప్పాను. ఏంటి? అపవాదికి ఎంత సమయం ఉంది? వాడు ఓడిపోయాడని వాడికి తెలుసండి. వాడికున్న సమయం కొంచెదే.
మీకు తెలుసా? సాతానికి వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలుసు. మీకు తెలుసా మీరేం చేస్తున్నారు? మనకు తెలుసా మనం ఏం చేస్తున్నామో? వాడు ఏం చేస్తున్నాడు? సమయము కొంచెమే అని తెలిసి బహు క్రోధము గలవాడై మీ యొద్దకి, ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి మీద మీకు, భూమి సముద్రమా మీకు శ్రమ. అర్థమైందా? ఇక్కడేమో ఉత్సహించని చెప్తున్నాడు ఒక మాట, ఇంకొకటి ఏం చెప్తున్నారు ఇక్కడ? శ్రమ అని చెప్తా. ఎందుకు ఈ మాటలు, రెండు మాటలు ఉన్నాయి? ఉత్సహించండి, ఎందుకంటే మీరు ఈ నివాసులు కారు, మీరు పరలోక నివాసులు అయినారు. నాకు ఎందుకో కానీ ఆ సమాధి అప్పుడు పాడతారు పాట, ఎందుకు ఆరాధన గీతంలో పాడరు అని చెప్పేసి నాకు ఒకసారి. ఎందుకంటే జనాలు ఏది పరలోకము, ఏది అది కాదు, నా దేశం కాదండి, అది కూడా మంచిదే, అది కూడా సమాధి పాటే. పరలోకం గురించి అంటే ఏంటిది, మామూలు టైంలో పాడితే కూడా బాగుంటుంది. ఆ పరదేశులము ప్రియులారా, అంతేనా? ఎంత 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 అంటే చనిపోయినప్పుడే పాడాలా? ఏమని చెప్తున్నారు ఇక్కడ? అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఏమే, ఎందుకు ఉత్సహించాలో తెలుసా? ప్రతి సమస్యను ఎదుర్కొన్నప్పుడు యు ఆర్ నాట్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. మీరు ఈ లోకములో ఉన్న పౌరులు గారు. యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ. మీరు వేరొక లోకములో, వేరొక దేశము పౌరులై ఉన్నారు. హల్లెలూయా. మనం ఏం చేస్తూ ఉంటాం? ఇక్కడ ఏం చేస్తాం? మన బ్రతికేదే ఈ లోకం అన్నట్లుగా ఉంటాం. అర్థమైందా? అపవాది తనకు సమయం కొంచెమే అని తెలిసి, విన్నారా ఏమని చెప్తున్నారు ఇక్కడ? అపవాదికి కొంచెం సమయం అంటే మనకెంత సమయం ఉంది? మనం ఏ కాలంలో ఉన్నాం? మనం ఏ కాలంలో ఉన్నాం? ఏ సమయంలో ఉన్నాం? ఎలాంటి వాడికి తెలుసు. వాడి సమయం తక్కువని వీలైతే ఎంతమందిని నరకానికి తీసుకెళ్లాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. ఎంతమందిని చెడగొట్టాలో, ఎంతమందిని హింసించాలో, ఎంతమందిని బలహీనపరచాలో, ఎంతమందిని విరగొట్టాలో వాడు చేయాల్సింది వాడు చేస్తున్నాడు. కానీ అది నీకు తెలుసా? మనం ఏం చేస్తాం? ఏం కాదులే, టేక్ ఇట్ ఈజీ, డోంట్ బి లాక్సీ యాటిట్యూడ్. ఇది చాలా అలసత్వమైన ప్రవర్తనని అలా కలిగి ఉండొద్దు. ఎందుకు ఇందాక చెప్పింది, నిబ్బరమైన మనస్సు కలిగి, ఏం కలిగి? మెలకువ కలిగి ఉండు. ఆ మాటలు చాలండి మనల్ని ఏది నిద్ర లేపడానికి. నీళ్ళు పోసి లేపాలా? నీళ్ళు చల్లితే కొంచెం మెలకువగా ఉంటామా? అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక సమయము కొంచెమే ఉన్నది, బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడని ఏమే చెప్పాను. వింటున్నారా? సాతానుకు తెలుసు. ఏమే, నువ్వు కూడా తెలుసుకోవాలి ఇది సాతాను సమయం అని. సాతాను ఓడిపోయాడని మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? ఓడిపోయాడని తెలుసుకోకపోతే ఏం చేస్తావు? నువ్వు భయపడతా ఉంటావు. దేవుడు ఎలాంటి యొక్క కోరికను కలిగి ఉన్నాడంటే, మీకు నేను 4 ఉదాహరణలు ఇస్తాను, జాగ్రత్తగా వినాలి. 4 చరిత్రలో ఉన్న 4 ఉదాహరణలు మీకు ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమేన్. దేవుడు ఎలాంటి కోరికను కలిగి ఉన్నాడంటే, ద డిజైర్ ఆఫ్ గాడ్ ఈజ్ దట్ వీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ లివ్ ఇన్ పీస్ విత్ వన్ అనదర్ అండ్ విత్ హిమ్, అండ్ దట్స్ గాడ్స్ డిజైర్. దేవుని యొక్క కోరిక ఎలా ఉందంటే, దేవుని పిల్లలుగా ఉన్న మనము ఎలా ఉండాలి? అందరితో సమాధానము కలిగి ఉండాలి. ఈరోజు ఉదయకాలం మీకు పంపించాను. దేవుని కోరిక ఎలా ఉంది? ఎలా ఉంది? ఏప్రిల్ రాసిన పత్రిక 12:14లో ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వచ్చే వారం కూడా దీని గురించి మనము వివరంగా చూద్దాం. ఏమే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఏం చేయాలి? మన అందరితో ఏం కలిగి ఉండాలి?
సమాధానము అలాగే పరిశుద్ధతను కలిగి ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా? సమాధానంతో పాటు ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత. ఎందుకంటే ఆయన ఏమైనాడు? మీరు ఇందాక వాక్యం చదివినప్పుడు ఇది రోమీలు రాసిన పత్రికలో ఎవరు సాతానుని మన కాళ్ళ కింద చిత్తకొట్టేటట్టుగా ఎవరు చేసేది? ఎలాంటి దేవుడు అయినా? సమాధానకర్తయగు దేవుడు. కాబట్టి సమాధానకర్తయగు దేవుడు మనతో ఉంటేనే మనకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. అందుకనే ఆయన సమాధానకర్త అయినాడు కాబట్టి మనం కూడా సమాధానం కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధ. దేవుని యొక్క కోరిక ఎలా ఉంది? మనం అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండాలని, ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. ఉదాహరణలు వస్తాయి, కొద్ది నిమిషాలు చూద్దాం. హల్లెలూయా. దేవుని చిత్తం ఎలా ఉన్నది? మనమందరం సమాధానం కలిగి ఉంటే అర్థం ఏంటి తెలుసా? ఏమే అర్థం ఏంటండి? దేవుని చిత్తం ఎలా ఉంది తెలుసా? మనం ఎలా ఉండాలి? ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనము జయించువారమై ఉన్నాం. ఇప్పుడు 4 మీకు ఉదాహరణ చెప్తున్నారు. దేవుని యొక్క కోరిక ఎలా ఉంది? దేవుని చిత్తం ఎలా ఉంది? మనము ఎలా ఉండాలి? సమాధానం, పరిశుద్ధత. దాని ద్వారా ఏం చేస్తున్నావు? జయించువారిగా ఉండాలి. అర్థమేంటి? జయించువారంటే ఎదుటి వాళ్ళని నాశనం చేసి ఎదుటి వాళ్ళని ఏడిపించి అది చేయటం అని కాదు. అది దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? నువ్వు జయించాలి. హల్లెలూయా. నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ఏమే దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీని గురించి రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఉంది. దీని గురించి తర్వాత భాగంలో ఉంది. ఇక్కడ ఏమని ఉంటుంది? ఇక్కడ ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమే వీఆర్ మోర్ దెన్ కాంక్వరర్స్. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమీలు రాసిన పత్రికలో ఉంటుంది. నేను తీయలేదు, వచ్చే వారం వివరంగా చూద్దాం. వింటున్నారా? మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. ఇంగ్లీష్లో బాగుంటుంది. వీఆర్ మోర్ దెన్ కాంక్వరర్స్. అంటే ఏంటిది? మనము జయశాలులు మాత్రమే కాదు, అత్యంత జయశాలం, అత్యధికమైన జయశాలులు కలిగి ఉన్నాం. జయాన్ని మనం పొందుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఎలా ఉంది? మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము ఎలా ఉండాలి? మామూలు జయాలను కాదు, అత్యధికమైన జయాలను పొందాలని ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు? హీ ఈజ్ ద మైటీ కాంక్వరర్. ఆయనే ఆ యొక్క అత్యధిక సర్వశక్తుడైన ఆయన జయశాలి అయి ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా ఏం చేశాడు తెలుసా? జయశాలిగా ఉంచాడు. హల్లెలూయా. ఆయన సమాధానకర్త అయినాడు కాబట్టి మనల్ని సమాధానకర్తగా ఉంచాడు. హల్లెలూయా. సమాధానం కలిగి ఉండమన్నాడు. ఆయన జయశాలైన సర్వోన్నతుడైన జయశాలి అయినాడు కాబట్టి మనల్ని కూడా ఆ జయశాలి యొక్క తత్వాన్ని కలిగి ఉంటున్నాడు. ఏమే సరే, మొట్టమొదటి ఉదాహరణ జాగ్రత్తగా వినండి. 4 ఉదాహరణలు మీకు చెప్తాను. మొట్టమొదటిది, చరిత్రలో కనుక చూసిన ప్రవక్త గారు వీళ్ళ గురించి చెప్పారు. మొట్టమొదటి వ్యక్తి పేరు మొహమ్మద్ అలీ. విన్నారా మొహమ్మద్ అలీ గురించి? ఎవరు? బాక్సింగ్ ఛాంపియన్, ప్రపంచంలో చాలా గొప్ప బాక్సింగ్ క్రీడాకారుడు. విన్నారా? ఇతడు చిన్నప్పుడు పుట్టినప్పుడు బాప్టిస్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా పెంచబడిన తర్వాత ఇతడు ఇస్లాంలోకి వెళ్ళాడు. అతని గురించి ఏమని చెప్పాడు? ఇతని పేరు అసలు చెప్పాలంటే మొహమ్మద్ అలీ కాదు. ఇతడు పుట్టినప్పుడు క్యాసియస్ క్లేగా ఇతడు పిలువపడ్డాడు. ఇతడు ఎలా ఉన్నాడంటే ఇతడు బాక్సింగ్ యొక్క దాంట్లో చాలా గొప్పగా మరి ఇతడు బాక్సింగ్ ఆడాడు, చాలా పేరును సంపాదించాడు. జాగ్రత్తగా వినండి. ఇతనికి 4 సార్లు పెళ్ళైంది. చివరికి 4వ భార్యతో ఉన్నాడు. ఆమె గృహిణిగానే ఉన్నది. జాగ్రత్త. ఏముంది? ఎలా ఉందండి? ఎందుకు చెప్తున్నానో ఒక ఉదాహరణ 2 నిమిషాలు మీకు అర్థమవుతుంది. సరే, ఇతడు ఏం చేసేవాడు? ఏం క్రీడాకారుడు? బాక్సింగ్ క్రీడాకారుడు. బాక్సింగ్ క్రీడాకారుడు అంటే ఏం చేయాలి? ఆ యొక్క బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళి పోరాడాలి. ఇది తనకు వ్యతిరేకంగా ఎవరైతే మరి ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వారితో మరి పోరాడాలి. ఇతడు ఏం చేసేవాడంటే ఈ బాక్సింగ్
ఆ యొక్క క్రీడలోకి వెళ్ళే కంటే ముందుగా తనకి ఆపోజిట్గా వ్యతిరేకంగా ఎవరైతే ఆ యొక్క వ్యతిరేకంగా వచ్చేవారు బాక్సింగ్ వారు, వాళ్ళు ఎలాంటి వారు ఇతను ఏం చేసేవాడు, చాలా జాగ్రత్తగా వాళ్ళని చదివేవాడు, లేకపోతే స్టడీ చేసేవాడు. ఏంటి వాళ్ళ బలహీనతలు ఏంటి, ఎలా వాళ్ళు చేస్తారు అనేది ఈయన చాలా గమనించేవాడు, చదివేవాడు, గ్రహించేవాడు. మరి అలాగే తన యొక్క బలాలని బలహీనతలను కూడా ఇతను ఏం చేసేవాడండి, గ్రహించేవాడు. ఇది ఆ యొక్క బాక్సింగ్ మ్యాచ్ జరగకంటే ముందు. మీకు తెలుసు, ఏదైనా బాక్సింగ్ మ్యాచ్లో జరిగేటప్పుడు రెండు వైపులా దెబ్బలు తగులుతాయి. ఇటు ఒక్కరికే ఎప్పుడు కాదు, రెండు వైపులా జరుగుతూ ఉంటాయి, మీకు బాగా తెలుసు. మరి ఆ యొక్క బాక్సింగ్ మ్యాచ్కి వెళ్ళే కంటే ముందు ఏం చేయాలి, చాలా తర్ఫీదు పొందాలి. వింటున్నారా? వారు తినే పదార్థాలను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతడు కూడా అలాగే చేసేవాడు. వింటున్నారండి? అలాగే రన్నింగ్ చేయాలి, స్కిప్పింగ్ చేయాలి, చాలా చాలా వ్యాయామం చేస్తూ ఉండాలి, కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. వారి మనస్సును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ మహమ్మద్ అలీ కూడా అలాగే చేసేవాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆ బాక్సింగ్ క్రీడకు ముందు ఏం చేయాలి, ఆ విధమైన సంసిద్ధతతో వారు వెళ్ళాల్సింది. ఎప్పుడైతే ఈయన ఆ యొక్క బాక్సింగ్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళని మరి ఎదుర్కొని వెళ్తున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోనండి, ఆ బాక్సింగ్ మ్యాచ్ ఎంత సిద్ధపడినా కానీ జ్ఞాపకం ఉంచుకోండి, గాయాలు లేకుండా ఉండవు. అంటే ఇతడు ఎంత సిద్ధపడినప్పటికీ కూడా ఇతడికైనా కానీ గాయాలు ఉండేవి. అందుకని ప్రతి బాక్సింగ్ క్రీడాకారు కూడా నాకేమి గాయాలు అవ్వమని ఎవరు ఆ మ్యాచ్లో దిగరు. ఒకవేళ అలా ఉంటే వాళ్ళు ఫూల్ అవుతున్నట్టే, బుద్ధిహీనత కలిగి ఉన్నాడు. కాబట్టి గాయాలు అవుతాయి. మరి ఆ గాయాల్లో భాగంగా కొన్నిసార్లు ముక్కు మీద తగులుతుంది, కొన్నిసార్లు ముఖం మీద తగులుతుంది, కొన్నిసార్లు వేరే వేరే చోట అనేకమైన చోట్ల జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? కొన్నిసార్లు కళ్ళల్లో కూడా మరి ప్రమాదం తగులుతుంది. అనేకమైన, అంటే కొన్నిసార్లు కొట్టినప్పుడు వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు, మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఏం చేసేవాడు ఇతడు, ఆ విధమైన అనుభవాన్ని కలిగి ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా ఇతడు ఏం చేసేవాడు, కొన్ని దెబ్బలు తగిలినప్పుడు కూడా అతడు పైకి లేచి ఏం చేసేవాడు, చివరిగా ఏం చేసేవాడండి, శత్రువు ఎవరికైతే తనకు వ్యతిరేకంగా వాళ్ళని తన యొక్క బలమైన పంచుతో ఏం చేసేవాడు, గుద్దేవాడు, వాళ్ళు ఓడిపోయేవారు. ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ అంటే ఒక ఎంపైర్ వచ్చి ఏం చేసేవాడండి, ఇతని యొక్క చేయి పట్టుకుని ఇతడు గెలిచాడని చెప్పేసి. అలాగే మరి అది ప్రపంచ పోటీలు కావచ్చు, రాష్ట్ర పోటీలు కావచ్చు, దేశాల మధ్య పోటీ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇతడు చాలా గొప్ప బాక్సింగ్ ఛాంపియన్గా ఉండేవాడు. అతను ఎప్పుడైతే ఒక సమయంలో ఆయన ఈ యొక్క బాక్సింగ్ మ్యాచ్ గెలిచిన తర్వాత, అది ప్రపంచ ఛాంపియన్ గెలిచిన తర్వాత ఇతడికి దాదాపుగా అది $2 మిలియన్ల పైకము ప్రైజ్ మనీ అనేది, పారితోషికం అనేది ఇవ్వబడటం జరుగుతుంది. జరిగినప్పుడు అది మన భాషలో ఇప్పుడున్న మన యొక్క కరెన్సీ ప్రకారంగా చూసినప్పుడు 17.5 కోట్లు ఉంటుంది. మరి ఆ కాలంలోనే 17.5 కోట్లు అంటే అది చాలా విలువైంది. ఈ కాలంలో చూస్తే అది 10 రెట్లు ఉంటుందో, మరి 5 రెట్లు ఉంటుందో. అర్థమైందా? మరి అంతగా ఉన్న ఇతడు ఏం చేసేవాడు, చెక్ తీసుకుని ఇంటికి వెళ్ళేవాడు. విన్నారా? వాళ్ళ ఆవిడ ఎక్కడుంది? ఇతను ఏం తీసుకెళ్తున్నాడు, చెక్ తీసుకెళ్తున్నాడు. ఎవరికి ఇస్తాడు చెక్కు? వాళ్ళ భార్యకి ఇస్తున్నాడు. $2 మిలియన్ చెక్ తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న, ఇంటిని చూసుకున్న తన యొక్క భార్యకి ఇస్తున్నాడు. ఆమె ఏమన్నా పోరాడిందా? బాక్సింగ్ రింగ్లో ట్రైనింగ్ తీసుకుందండి? శత్రువుని ఎలా జయించాలో ఆమె ఏమన్నా చదివిందా? బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళి పోరాడిందా? ఆమెకి ఏమైనా గాయాలు తగిలాయా? రక్తం వచ్చిందా? కానీ ఈయనేం చేస్తాడు, భార్యకి తీసుకెళ్ళి ఇస్తాడు. ఇప్పుడు జయించింది ఎవరు? మహమ్మద్ అలీ. ప్రైజ్ ఎవరికి వచ్చింది? భార్యకి వచ్చింది. ఇప్పుడు ఎవరు ఎక్కువ జయించినట్టు? భార్య ఎక్కువ జయించినట్టు. ఆయన పోరాడాడు. వింటున్నారా? బెనిఫిట్స్ ఎవరికి? భార్యకి.
ఎందుకు ఇలా చెప్పాను? కలవరిశిలో ఎవరు వెళ్ళారండి? హల్లెలూయా! క్రీస్తు వెళ్ళాడు. నువ్వు వెళ్ళావా? నువ్వు రక్తం చెందించావా? చనిపోయావా? చెప్పండి. ఆయన చెల్లించాడు, ఆయన చేయించాడు. హల్లెలూయా! ఆయన తిరిగి వచ్చాడు. ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? యేసు ప్రభువా? మనం ఏ విధమైన బాధ ఇబ్బంది ఏమి లేకుండానే మనం ఏం పొందుతున్నాం తెలుసా? హల్లెలూయా! మనం అత్యధికమైన విజయాలను క్రీస్తులో పొందుతున్నాము. హల్లెలూయా! హల్లెలూయా! ఉదాహరణ తెలియడానికి చెప్పాను. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. రెండవ ఉదాహరణ నెపోలియన్. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ దేశాన్ని పరిపాలించిన రాజు ఇతడు. చెప్పాలంటే ఫ్రెంచ్ ఐరోపా ఖండములో చాలా దేశాలు ఉంటాయి. కానీ ఇతడు ఏం చేశాడంటే చాలా దేశాలని తన వశపరుచుకున్న చాలా శక్తివంతమైన సైనిక రాజు, లేకపోతే మరి నాయకుడు అన్నట్లుగా మనం చెప్పచ్చు. ప్రవక్త గారు ఇతని గురించి కూడా చాలా బాగా చెప్పారు. నెపోలియన్ అనేది ఈ చరిత్రలో చాలా శక్తివంతమైన సైన్యాధిపతులు ఎవరైనా ఉన్నారంటే ఈ నెపోలియన్ గురించి చదివారా ఎవరైనా? పిల్లలు ఉన్నదమ్మా? సోషల్ గురించి ఉందా? సోషల్ గురించి లేదా? అదేవా? రైట్. సోషల్ హిస్టరీ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. నెపోలియన్ చాలా శక్తివంతం. ప్రవక్త గారు కూడా చెప్పారు, కావాలంటే మీరు చదువుకోండి. ఈ యొక్క నెపోలియన్ ఇతనికి ఒక పేరేంటంటే ఇతడు యుద్ధ మనిషి అన్నట్లుగా. ఇతడు ఫ్రాన్స్ దేశానికి నాయకత్వం వహించాడు. ఇతడు అనేకమైన యుద్ధాలని గెలిచాడు. ఎలాంటే చాలా యుద్ధాలను గెలిచాడు. ఒక దేశం తర్వాత ఒక దేశం, ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం, అన్ని రకాల ప్రజల్ని ఇతడు చాలా గెలిచాడు. ఏం చేశాడండి? గెలిచాడు. తనకున్న బలమైన ఆ యొక్క ఆర్మీతో ఎంతగానంటే చాలా గొప్పగా ఇతడు జయించాడు. చూడండి, మీకు ఇతడు ఎంత శక్తివంతమైన వాడంటే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. ఇతడు పేరు చెప్తేనే ప్రజల గుండెల్లో వణుకొచ్చేదంట. ఇతడు హైట్ ఎంత తెలుసా? ఆ కాలంలో 5 అడుగుల 4 అంగుళాలు ఉన్నాయి అంతే, చాలా తక్కువ. అట్లానే ఏదో పెద్దగా ఆజానుబాహుడని అనేది కాదు, మామూలుగా ఉండేవాడు. కానీ ఇతడు చేసిన పోరాటాలకి, ఇతడు జయించిన విజయాలకి, ఇతడి యుద్ధాలకి ఎంత నిష్ణాతుడంటే అతని పేరు చెప్తేనే ప్రజల్లో ఏమైంది? వణుకు పుట్టింది. వింటున్నారా? ఈ నెపోలియన్ అనే వ్యక్తి ఇతడు చనిపోయే సమయంలో ఎలా చనిపోయాడు తెలుసా? ఒక ఆల్కహాల్ తీసుకుని చనిపోయాడు. ఇతడేమైనాడు? గొప్ప జయశాలైనాడు, అనేక దేశాలను జయించాడు. కానీ ఇతడు ఏం జయించలేకపోయాడు? మద్యపానాన్ని జయించలేకపోయాడు. రాజ్యాలను జయించాడండి. దేశాలను జయించడం అంటే మామూలా? ప్రజలను జయించడం అంటే మామూలా? యూరోప్ అంతా కూడా ఎక్కువ దేశాలను జయించింది నెపోలియనే. అయినప్పటికీ కూడా ఇతడు ఏం జయించలేకపోయాడండి. తను చనిపోయే సమయానికి ఇతను ఎవరు జయించింది? ఎవరు వశపరుచుకున్నారు? వేరే పక్కనున్న ఇంగ్లాండ్ వాళ్ళు కాదు, పక్కనున్న ఇంకెవరో కాదు. ఎవరు వశపరుచుకున్నారు? మద్యపానం వశపరుచుకున్నారు. చూడండి, ఇతడు యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఎలాంటి శక్తివంతమైన రాజులైనా నాయకులైనా కానీ ఏం చేసేవాడు తెలుసా? వాళ్ళని చంపేసేవాడు, గెలిచేసేవాడు, ఓడగొట్టేవాడు. కానీ చిన్న ఆల్కహాల్ విషయంలో ఏమైంది? అతడు జయించలేకపోయాడు. ఆల్కహాల్ ఇతన్ని జయించింది. వింటున్నారా? అలీ గురించి కూడా చెప్తాను, చెప్పడం ఇందాక ఆపాను. ఇంకొక విషయం తర్వాత వస్తుంది. 3వ వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండరు తెలుసు కదా? క్రీస్తుకి పూర్వం గ్రీకు మహారాజు అలెగ్జాండర్ ద గ్రేట్. ఇతడు చాలా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జనరల్స్ ఇన్ హిస్టరీ. అంటే ప్రపంచంలో చాలా శక్తివంతమైన సైన్యాధిపతుల్లో ఇతడు నిన్నాడు. ఇతడు ఏ రాజ్యాన్ని కలిగి ఉన్నాడు? గ్రీకు దేశపు రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు పరిపాలించిన సమయంలో ఈయన చాలా రాజ్యాలను జయించాడు. ఇండియాను కూడా జయించాడని వచ్చారన్నది కూడా మనకి చరిత్ర తెలియచేయబడుతున్నది. అప్పుడు మనకి పురుషోత్తమ రాజు
పరిపాలించేవాడనట్లుగా చరిత్ర చదివినప్పుడు తెలుస్తుంది. సరే, ఇతని గురించి బైబిల్లో ఎక్కడుంది? దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు తీయద్దు. దానియేలు ఆ యొక్క దర్శనములో నెబుకద్నెజర్కి ఏదైతే ఆ యొక్క రూపాన్ని, విగ్రహాన్ని ఎప్పుడైతే మనం చూస్తున్నామో, ఆ యొక్క విగ్రహములో నెబుకద్నెజర్కి ఒక విగ్రహం చూస్తాడు దానియేలు దర్శనములు. చూశాడా లేదా? ఇది తల ఎలా ఉంది? బంగారంతో ఉన్నది. అర్థమైందా? మరి బ్రెస్ట్ ఎలా ఉంది? ఈ యొక్క ఛాతి రొమ్ము భాగం ఎలా ఉంది? వెండితో ఉన్నది. అర్థమైందా? బెల్లి అంటే పొట్ట భాగం ఎలా ఉంది? ఇత్తడితో ఉంది. బ్రాస్ అంటే ఇత్తడేనండి, ఇత్తడితో ఉంది. అర్థమైందా? తర్వాత మీకు చూస్తే ఫీట్ అలాగే ఉంది, మీకు తెలుసు ఇత్తడి అలా ఉంటుంది. దాని గురించి కాదు, అంటే తల గురించి కాదు, బ్రెస్ట్ గురించి కాదు, ఇక్కడ నడుము గురించి చూసినప్పుడు దానియేలు చూసిన ఆ యొక్క నడుము భాగమే ఏమైనది? బాగా చాలా గట్టిగా ఉన్న ఇత్తడి. అర్థమైందా? వింటున్నారండి? ఇత్తడి లోహము. అది ఎవరైనది? గ్రీకు సామ్రాజ్యాన్ని ఇతడు ఆ దర్శనంలో చూశాడు. దానియేలు 70వ వారంలో మనం నేర్చుకునేటప్పుడు దీని గురించి జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. గ్రీకు సామ్రాజ్యాన్ని కనుక చూసినప్పుడు దానియేలు దర్శనంలో అలెగ్జాండర్ ద గ్రేట్ అనేది ఆ యొక్క ఇత్తడి భాగంలో ఉన్నది. చాలా ఇత్తడి యొక్క ఏదైనా, ఇప్పుడు ఏదైనా చూడండి, మీరు యుద్ధం చేయాలంటే, లేకపోతే ఏదైనా మంగిలాల్ బ్రదర్ ఉన్నారా, ఏదైనా కానీ బలంగా రాయి వేయాలంటే ఏం చేస్తారు? ముందు ఒక టవల్ కట్టుకుంటారా? బెల్ట్ వేసుకుంటారా? నడుము కట్టుకుంటారా లేదా? అంటే ఏంటిది? బలమైంది ఇక్కడ కదా, అంతేనా? బాక్సింగ్లో కూడా ఒక హెవీ ఏదో బాక్సింగ్ అదే ఏమంటారు, వెయిట్ లిఫ్టింగ్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వెయిట్ లేపాలంటే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి బెల్ట్ పెట్టుకుంటారు. ఎందుకు బెల్ట్ పెట్టుకుంటారు? గట్టిగా ఉండడానికి. అందుకనే ఇక్కడ దర్శనంలో కూడా మనం చూసినప్పుడు ఇక్కడ ఇత్తడి ఎందుకు వాడబడింది? ఇది చాలా బలమైనదిగా ఉన్నది. కాబట్టి ఈ రాజ్యం కూడా మనం చూసినప్పుడు ఇతడు చాలా బలమైన రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. చాలామంది ఇతనికి సైనికులు కలిగి ఉన్నాడు. చాలా 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 విజయాల్ని ఇతడు చూసినట్లుగా ఉంది. ఇతడు చనిపోయే సమయానికి 33 సంవత్సరాలకి ఎలా చనిపోయాడు తెలుసా? డిప్రెస్డ్ మ్యాన్. ఎలా? ఏంటిది? చనిపోయే 10 రోజుల ముందు 11. దీని గురించి 4 కథలు ఉంటాయి. ఒకరు విషం పెట్టారంటారు, అది కాదు. కానీ ఎక్కువగా నమ్మేది ఏంటంటే ఇతడు 10 రోజులకు ముందు, ఇది చనిపోయే ముందు ఇతడికి ఏదో డిప్రెషన్ వచ్చేసింది, ఒక విధమైన నిరాశ. వింటున్నారా? ఏదో తాగాడు, మద్యపానం తాగాడు. ఆ నిరాశతో తాగిన తర్వాత 10 రోజుల తర్వాత మరి ఇతడు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏంటిది? ఇంత గొప్ప సైన్యాధిపతి, ఎన్ని రాజ్యాలను జయించిన ఇతడు ఏం జయించలేకపోయాడు? డిప్రెషన్ జయించలేకపోయాడు, నిరాశ అనే దాన్ని జయించలేకపోయాడు. చూడండి, చాలామంది మనం చూస్తూ ఉంటాం, టీవీలో కనపడుతూ ఉంటారు, లేకపోతే న్యూస్లో కనపడుతూ ఉంటారు, ధైర్యంగా మాట్లాడతారు. బయటికి వెళ్ళి చూస్తే చూడండి, ఈనాడు ఇది వాళ్ళ గురించి మనం చెప్పకూడదు, ఎవరు హీరోల్లాగా అనిపించుకుంటారు సినిమాల్లో. చివరికి ఏం చేస్తారండి? వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఎందుకని? వాళ్ళు నటిస్తారండి, వాళ్ళంతా నటన సినిమాల్లో. నిజమైన ధైర్యం కాదు, నిజమైన శక్తి కాదు, నిజమైన బలం కాదు. దేవుడు నటించే శక్తిని అట్లా నిజమైన శక్తిని దేవుడు ఇస్తున్నాడు, జీవించే శక్తిని చెప్తున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? గొప్ప రాజు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. అలెక్సాంద్రు గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజు ఏమయ్యాడు? అనేకమైన దేశాలు గెలిచాడు. చివరికి డిప్రెషన్ జయించలేకపోయాడు. వింటున్నారా? చివరిగా మరి ఇక్కడ చూసాం, ఎవరు? రెండో ప్రపంచ యుద్ధం 6వ బుర నేర్చుకున్నప్పుడు మనం చూసాం. విన్నారా? 6వ బుర ఎవరు చెప్పండి? అడాల్ఫ్ హిట్లర్. వింటున్నారా? జర్మనీని పరిపాలించిన నియంత. వింటున్నారా? ఇతడి ద్వారానే రెండో ప్రపంచ యుద్ధం అనేది వచ్చింది. ఇతడు ఏం చేశాడు తెలుసా? ఇతడికున్న వరం ఏంటో తెలుసా అండి? ఎలా మాట్లాడతాడంటే, ఆ మాట్లాడితేనే మాటల్లో శక్తి ఉంటుంది. ఏంటి? జర్మన్లో మాట్లాడతాడు, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఆ వొకాబులరీ, ఆ యొక్క ధైర్యము, అలా మాట్లాడుతుంటేనండి, ఇతను మాట్లాడితే జనాలు ఎలా చేస్తుంది తెలుసా? ఒక రకంగా ఊగిపోయే విధంగా చేస్తుంది.
అంటే యుద్ధం చేయకూడదు అనేవాడిని కూడా యుద్ధం చేయాలని అంత శక్తి కలిగిన మాట ఉన్నది, ప్రసంగం చేయగలిగిన వ్యక్తి నాయకుడు అలాంటి ఉన్నది. అర్థమైందా? హిట్లరే కాదు, మన దేశంలో కూడా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారా? వాళ్ళకంత చదువు రాదు, కానీ వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడితే కొన్ని వేల జనాలని అలా పడేయగలరు. నిజమా కదా? మాటతో ఒక్క మాట మాట్లాడితే చాలు, జనా ఎర్రొచ్చేస్తుంది వాళ్ళకి. వాడి కోసం చనిపోతూ ఉంటారు, వీళ్ళ కోసం చనిపోడు. అర్థమైందా? పాపం పిచ్చి జనాలండి. ఆడెవడో హీరో వస్తున్నాడంట, లేకపోతే ఎవరో ఏ నాయకుడైనా కానీ, అదే వాళ్ళు సినిమా నాయకులే కావచ్చు, సినిమా యాక్టర్లే కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు, వాళ్ళని కరచాలం చేయాలని చెప్పేసి ఇక్కడ తొక్కిసలాటైందండి. అర్థమైందా? వాళ్ళు మీకోసం చనిపోరు, మన కోసం చనిపోయిన వ్యక్తి ఒకడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జనాలేంటి తెలుసా? మన కోసం చనిపోయే వాళ్ళ గురించి, చనిపోయిన వారి గురించి పట్టించుకోరు, కానీ వాళ్ళ కోసం మనం చేస్తూ ఉంటాం. చనిపోతే మన గురించి పట్టించుకునేవాడే ఉండడు, కానీ మన దేవుడు పట్టించుకునేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఏమైంది? ఎందుకని? కేవలం ప్రసంగం. అసలు ప్రసంగం చేస్తుంటే నరాల్లో మాకు నక్కబడుస్తున్నాయి, రోమాలు అనుకుంటారు. అదేనా? అదేంటో తెలుసా? ఏంటండి అది? ఒక వ్యక్తి బాగా ప్రసంగం చేయగలుగుతున్నాడని, ప్రసంగం నా మాటలను బట్టి కాదు, మీరు దేవుని వాక్యాన్ని బట్టి కలిగి ఉండాలి. చాలామంది సంఘాల్లో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మాటను బట్టి కాకుండా అసలు ఆయన మాట్లాడుతుంటే ఏంటో తెలుసు, అది పరిశుద్ధాత్మ మనిషి రాజకీయ నాయకుడు కూడా బాగా మాట్లాడతాడు. అర్థమైందా? చాలా చమత్కారంగా, చాలా జనాల్ని అసలు కళ్ళు తిప్పుకోనికుండా, సమయమే తెలియలేకుండా మాట్లాడతాడు. అదేమైంది? ఇట్స్ ఎ స్పిరిట్, అదొక ఆత్మ. ఇది హిట్లర్ ఎలాగైతే అనేక మంది సైన్యాన్ని, చూడండి, హిట్లర్ ఒకటే చేయలేవాడండి, హిట్లర్ వెనకాల ఉన్న సైన్యం చేసింది. మరి సైన్యం అలా చేయాలంటే ఏం చేయాలి? తనలో ఉన్న ఆ యొక్క ఆత్మ ఏం చేశాడు? వాళ్ళపైన ప్రభావితం చేశాడు. అర్థమైందా? వింటున్నారండి? కాబట్టి మనం ఏంటిది? ఈ సేన, ఆ సేన, ఈ అలాంటి సేనల దగ్గరికి పోవద్దు. మనం ఉన్నది యేసు ప్రభు సేన మాత్రమే. వింటున్నారా? హల్లెలూయా. కానీ విచారం ఏంటి తెలుసా? క్రైస్తవులు అని చెప్పుకుంటాడు, నేను ఫలానా సేనని పెట్టుకుంటాడు. ఎందుకని? కాదు, మనకున్నది ఒకే ఒక నాయకుడు. హల్లెలూయా. అత్యంత శక్తివంతమైన జయశాలి. హల్లెలూయా. మనల్ని బ్రతికించేవాడు, మనల్ని ముంచేవాడు కాదు, బ్రతికించేవాడు, జీవింపజేయవాడు. ప్రజలు జీవింపజేయవాళ్ళని నమ్మరు, కానీ ముంచేవాళ్ళని నమ్ముతారు, మోసం చేసేవాళ్ళని నమ్ముతారు. అర్థమైందా? నిజాన్ని కంటే అబద్ధాన్ని ఎక్కువ నమ్మే ఆ యొక్క దినాల్లో మనం ఉన్నాం. అది చాలా విచారకరమైంది. వింటున్నారా? నిజం కంటే అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. సాతాను మనల్ని మోసం చేయకుండా ఉండాలి. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ ఒక రాజకీయ నాయకుడే ఒక మాట మనల్ని ఊగిసలాడిగా, లేకపోతే అలా చేస్తే దేవుని మాటల శక్తి లేదా? దేవుడు ఏం చేస్తాడు? దేవునికి ఒక వధువు ఉన్నది. హల్లెలూయా. ఈ అంత్యకాలములో, ప్రతి కాలములో, ప్రతి సంఘకాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ వధువు యొక్క నోటిలో ఆయన మాట నుంచి, హల్లెలూయా, ఎలా అత్యంత జయశాలిగా, అత్యంత విజయములుగా ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఆయన మాటను బట్టి. ఆయన మాట నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, ఏమే, ప్రతి విధమైన శక్తి కూడా నీ యొక్క శక్తిలోనికి, ఆ శక్తిలోనికి నువ్వు తీసుకొస్తున్నావు. ఏమే, దేనిలో ఉన్నది? వధువు దేన్ని బట్టి? దేవుని మాటను బట్టి. అందుకని మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి? బూతు మాటలు కాదు, అబద్ధపు మాటలు కాదు, వంకర మాటలు కాదు, మోసకరమైన మాటలు కాదు. మనం ఏం పాడాలి? దేవుని మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు లేఖనములో? నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. హల్లెలూయా.
చూడండి, భక్తుడైన యోషియా ఏం చేశాడు తెలుసా? 6వ అధ్యాయంలో ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు వెళ్ళమంటే నేను వెళ్ళనన్నాడు. అందుకేం చేయాల్సి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనన్నాడు. అందుకని ఆయన నాలిక కాల్చబడింది. అలా ఎప్పుడైతే దేవుని మాట పెట్టబడిందో ఆమేన్, అప్పుడు నేను వెళ్తానని చెప్పిస్తున్నాడు. సెండ్ మీ లార్డ్, ప్రభు నన్ను పంపించు నాయనా. ఏం చేయాలి? దేవుడు ఆ యొక్క మాటను ఉంచినాడు. నమ్ముచున్నారా? వధువుకి ఇది లోకంలో ఉన్న వాళ్ళ మాటలే కాదు. ఆ మాటలు ఏముంటాయి? వాళ్ళని చంపివేసే విధంగా ఉంటాయి, నాశనం చేసే విధంగా ఉంటాయి. కానీ దేవుడిచ్చిన మాట ద్వారా ఏం చేస్తున్నామో తెలుసా? ప్రతి విధమైన శక్తిని, ఆయన మాటను మనము కలిగి ఉండడం ద్వారా ప్రతి విధమైన శక్తిని ఆమేన్ నియంత్రణలో కలిగి ఉన్నాం. మీకు తెలుసా, మీరు మాట్లాడితే గాలి కూడా ఆగిపోవాలి, వర్షం కూడా ఆగిపోవాలి, అర్థమైంది? యుద్ధాలు కూడా ఆగిపోవాలి. మనం అడిగేది సరిగా అడగాలి. నేను ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోద్ది, జరగదు. ప్రభువా, నీ బిడ్డల తండ్రి నాయనా, వారు ఇదిగో కష్టం ఉన్నది ప్రభువా, ఈ మందిరానికి లేకపోతే వారు ప్రత్యేకమైన పనికి వెళ్తున్నారు తండ్రి, నీవే కాపాడంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ప్రాంతంలో రాకుండా దేవుడు తోడుగా అనేకమైన ఉదాహరణ చూస్తా. అది ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన శక్తి, ఆ యొక్క మాట నుంచాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది సాక్ష్యాలు మనం చెప్తున్నప్పుడు అండి, నువ్వేం చేస్తున్నావు? దేవుని శక్తిని బయటపరుస్తున్నావా, లేకపోతే మనం ఎంత గొప్పవారమని కనపరుచుకుంటున్నామా? జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. ఇద్దరు ఏం చేశారు తెలిసి? హిట్లర్ 6వ బూర చెప్పినప్పుడు మీకు చెప్పాను, ప్రతి దేశాన్ని జయించాడు. దేశం వెంబడి దేశం, అర్థమైందా? ఇది ఫ్రాన్స్ దేశాన్ని గెలిచాడు, పోలాండ్ని గెలిచాడు, హంగరీని గెలిచాడు, తర్వాత చెకోస్లోవాకియాని గెలిచాడు. చాలా దేశాలు, ఒక దేశం చివరికి అనేకమైన దేశాలను గెలిచి ఇతడు తన దేశాన్ని కూడా చాలా పటిష్టంగా ఉంచుకున్నాడు. కానీ ఇలాంటి సమయం ఇతడు చేసిన తప్పు ఏంటంటే, చలికాలంలో రష్యా పైన దాడి చేయడమే ఇతడు చేసిన పెద్ద తప్పు. వింటున్నారండి? చలికాలంలో రష్యా పైన దాడి చేయడమే హిట్లర్ చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు వల్ల అతడు వెల చెల్లించాల్సి వస్తుంది. మీకు తెలుసు, చివరికి ఇతడు ఒక మర్మమైన మరణాన్ని, అంటే అర్థం కాని ఒక మరణాన్ని ఇతడు పొందుతాడు. ఏమవుతాడండి? ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకు తెలియజేయబడింది. విన్నారా? హిట్లర్ ఏం చేస్తాడండి? ఆత్మహత్య చేసుకుంటాడు. ఒకసారి ఊహించండి, ప్రపంచమంతా తన కాళ్ళ కిందకు తెచ్చుకున్న, అనేకమైన దేశాలను గెలిచిన గొప్ప నాయకుడు, లక్షల మంది చంపినవాడు, లక్షల మంది రెండవ ప్రపంచ యుద్ధంలో మరణములకు కారణమైన వాడు ఒక రూమ్లో వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడంటే దాని అర్థం ఏంటి? దేశాలను గెలిచాడు, ప్రజలను చంపాడు, ఏం గెలవలేకపోయాడు? తనలో ఉన్న భయాన్ని గెలవలేకపోయాడు. వింటున్నారా? అంటే ఇతడు చెప్పాలంటే జైశాల, హిట్లర్ జైశాల అనుకోవాలా? కాదు. వింటున్నారండి? మహమ్మద్ అలీ జైశాల కాదు. ఏం చేశాడు తెలుసా? మహమ్మద్ అలీ చేసిన తప్పేంటి తెలుసా? నేను గొప్పవాడిని, ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ ఛాంపియన్, నేను చాలా గొప్పవాడిని, గొప్ప బాక్సర్ని, నేను చూడండి, నేను గొప్పవాడిని అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో ఏం చేస్తాడో తెలుసు? దేవుడు ఏం చేస్తాడో తెలుసు? వాళ్ళని నాశనం చేస్తాడు. ఏ మనిషి కూడా దేవుని కంటే గొప్పవాడని ప్రకటించుకోకూడదు. ఒకవేళ ప్రకటించుకున్నాడా, వాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళ అంత మనం చూస్తాం. అలెగ్జాండర్ గ్రేట్ అలాగే అనుకున్నాడు, అర్థమైందా? నెపోలియన్ కూడా అలాగే అనుకున్నాడు, హిట్లర్ కూడా అలాగే అనుకున్నాడు. లక్షల మంది యూదుల మరణానికి కారణమయ్యాడు. చూసారా? వింటున్నారా? చివరికి మహమ్మద్ అలీ ఎలాంటి వ్యాధితో
చనిపోయాడు తెలుసా? నరాలకు పార్కిన్సన్ డిసీజ్, అంటే నరాల సమస్య. ఊగుతూ ఉంటే చూసారా, చేతులు ఊగుతాయి కదా. సరిగా నడవలేకపోయాడు, చివరి దినంలో మాట్లాడలేకపోయాడు. నేనేమనుకున్నాడు, నా అంత గొప్పవాడు లేడు. చివరికి నడవలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. వింటున్నారండి? ఇది జయశాలిగా ప్రకటించుకున్నవారు, ఈ లోకంలో ప్రకటించుకున్నవారు. వింటున్నారండి? అది లోకంలో ఉండేది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని జయశాలిగా ఉంచాలనుకుంటున్నాడు. నిజమే, మనం పడిపోయినప్పటి నుంచి ఈ యొక్క ఏదైనా వనంలో నుంచి మనిషి ఇటువంటి యొక్క పోరాటాన్ని ఎదుర్కొంటున్నాడు. అప్పటి నుండి ఒక తీవ్రమైన పోరాటమైనది. ప్రజలు ఏం చేస్తారు? అప్పటి నుంచి కూడా మనం పోరాడుతూనే ఉన్నాం. ఎక్కడ? మన యొక్క ప్రాణములలో. వింటున్నారా? దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? అత్యధికమైన విజయముగా ఉండగలుగుతున్నాడు. ఇది లోకంలో. మీలో ఉన్నవాడు ఎవరండి? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. He that is in you is greater in the world than that is in the greater in the world. అంటే మీలో ఉన్నవాని కంటే లోకంలో ఉన్నవాడు గొప్పవాడు కాదు. అందుకదు మీలో లోకంలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కాదు. అంటున్నారా? కాబట్టి దేవుడు మనం ఏదన్నా చేయగలుగుతున్నామంటే ఎలా? ఆయన కృప మనకున్నది. ప్రతి దినం నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రభువా నాయనా, ఇది నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు నాయనా, అయ్యా మీ ఆత్మ ద్వారానే చేయదమని ప్రతి దినము తగ్గించుకోవాలి. ప్రతి దినపు ప్రార్థనలో ఏం చేయాలి? ఈ దినాన్ని నేను ఎలా చేయాలో నాకు తెలియదు ప్రభువా, అయినప్పటికీ నేను మీ చేతికి అప్పగించిన. నువ్వు నమ్మదగిన వాడవు, నువ్వు జయశాలివి, హల్లెలూయా, నువ్వు జరిగించు. ఆయన తప్పనిసరిగా చూసుకుంటాడు. హల్లెలూయా. తగ్గించుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. జయశాలిగా ఉందామా? దేవుని మనకి మహిమ కలుగును గాక. సరే, ఆమేన్. క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం ఎలా జయించాలో చూద్దాం. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఇస్తే మీకు చాలా కష్టంగా ఉంటుంది. క్రైస్తవులుగా ఉన్న మనం ఇందాక ఎలా ఉండాలని చెప్పారండి? ఇందాక వాక్యంలో సమాధానంగా ఉండాలి. మనం అందరితో సమాధానంగా ఉంటున్నామా? వింటున్నామా? చూడండి, ఎప్పుడైతే మనం క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి ఇంటికి వెళ్ళినప్పటి నుండి బహుశా పక్కనున్న సహోదరుడితో కావచ్చు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల తర్వాత కావచ్చు, పని దగ్గర కావచ్చు, కొన్ని భేదాభిప్రాయాలను మీరు కలిగి ఉంటారు. కొన్ని మీరు బయట మాట్లాడుకుంటారు, ఇద్దరు సహోదరులు మాట్లాడినప్పుడు కొన్ని భేదాభిప్రాయం ఉండొచ్చు. వింటున్నారా? కొన్ని వారు చెప్పే విషయాలు మీరు అంగీకరించలేకపోవచ్చు. వింటున్నారా? కానీ మరి ఎలా ఉంటున్నాం? అంగీకరించడం అనేది భేదాభిప్రాయం కలిగి ఉండొచ్చా? కలిగి ఉండొచ్చు, నో ప్రాబ్లం. మనం సహోదరులుగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు భేదాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. అదేంటి బ్రదర్, మనం ఏక మనసు కలిగి ఉండాలి కదా? అవును. కానీ ఏదైనా ఆ భేదాభిప్రాయం ఏం చేయాలి? మిమ్మల్ని మాట్లాడుకోలేని స్థితిలో శత్రువులుగా చేయకూడదు ఆ భేదాభిప్రాయము. వింటున్నారా? ఆమేన్. మనం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఏంటిది? మీరు మరింత మీ గురించి తెలుసుకోవడానికి, వారికి మీ పట్ల ఉన్న లేకపోతే దురభిప్రాయం కానీ అవగాహన పెంచుకోవడానికి ఏం చేయాలి? మాట్లాడాలి. సహవాసం చేయడానికి గాడ్ బ్లెస్ యు బ్రదర్, ప్రైజ్ బ్రదర్, రైట్, అయిపోయిందా? అంతేనా? అంటే ఏంటిది? ఏదైనా వర్క్ ఏమైనా ఎక్కువ ఉంది బ్రదర్, అపాయింట్మెంట్లు ఉన్నాయా, 2 నిమిషాలు కూడా మాట్లాడలేమా? మొదటి ఆదివారం అయితే మనం నిద్రను జయించలేకపోతున్నాం. ఏంటి? నిద్రని. మీకు తెలుసా, బ్రదర్స్ చెప్పాను, బ్రదర్స్ నాకు కూడా గంటలు పడుకోవాలనుకుంటుంది. నేను ఎందుకు వెళ్ళాను తెలుసా? నేను కనుక వెళ్ళాలనుకోండి
బ్రదర్స్ అంతా ఖాళీ అయిపోతాయి. సిస్టర్స్ బాగానే ఉంటారులేండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిజం. నిద్రను జయించలేకపోతే నువ్వు ఎత్తబాటు గురించి మాట్లాడుతున్నావంటే ఇది జోక్. సాతానా నీకు తెలుసులేవయా, ఉరుగా నేను చూసి నవ్వుతాడు. వాడు మన గురించి బాగా స్టడీ చేస్తాడు, కెమెరాలు బట్టి చూస్తాడు. ఉదయం నుండి చేస్తా ఉండే మనం ఏం చేస్తాం? ఏమీ లేదు, నాకు ఏం కాదు. విశ్వాసంతో ఉంటే పర్లేదు కానీ, మెలకు బుద్ధితో ఉంటే పర్లేదు కానీ, అంటున్నారా, ప్రార్థనా శక్తితో ఉంటే పర్లేదు కానీ, దేవుని కంచె లేకుండా నువ్వు అలా ఉంటానంటే ఎలా అండి? అర్థమైందా? క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలి? కొన్నిసార్లు సోదరులతో మనం మాట్లాడుతున్నప్పుడు సమాధానకరమైన స్థితిలో మనం ఉండాలి. అర్థమైందా? ఎప్పుడైతే ఒక సహోదరుడితో మాట్లాడలేని స్థితిలో ఉన్నావా, ఏం జరుగుతుందో తెలుసా? అది ఒక ఆత్మీయమైన పోరాటం, యుద్ధముగా ఉన్నది. వింటున్నారా? ఏ సహోదరుడితో అయినా మాట్లాడలేని పరిస్థితి నీకుందా? ఇంకా కొన్ని ఉదాహరణలు వస్తాయి, అది మీకు చాలా కష్టంగా ఉంటుంది. వింటున్నారండి? ఆత్మీయంగా ఒక రకమైన పోరాటం కలిగి ఉంటున్నాం. ఎలాంటిది? ఆ పోరాటం ఎవరు జరిగిస్తున్నారు? దయ్యము చేత జరిగించబడుచున్నావు. చూడండి, ఒక సహోదరుడితో మీరు మాట్లాడలేకపోతున్నారు, ఒక సహోదరి ఇంకొక సహోదరి మాట్లాడలేకపోతున్నారంటే మనల్ని మనం ఏం చెప్పుకుంటాం? మనము వధువు, విశ్వాసులం, ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఇంకొక ఏర్పాటు చేయబడిన వ్యక్తితో పోరాడతాడా? వధువుతో పోరాడుతుందా? విశ్వాసితో పోరాడతారా? విశ్వాసాలతో పోరాడతారా? మరి యుద్ధం దేనికి? అపొస్తలుడైన పౌలుగా మొన్న శుక్రవారం చూపించాను, అన్య జనులలో కూడా ఇలాగ ఉండటం జరగలేదని ఉంటుంది. అంటే మన అన్య జనులలో కూడా ఇలా లేదండి. క్రైస్తవులుగా ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. నాకు వాళ్ళతో సంబంధమే లేదు, ఐ డోంట్ వాంట్ టు డు ఎనీథింగ్ విత్ దెమ్, నో. అంతేనా? చూడండి, ఎవరైతే ఏదైనా సమస్యలు సాధారణమండి, వాస్తవంగా అనేకమైనవి మనం ఎదుర్కొంటాం. కానీ నువ్వేం చేయాలి? వారు ఎప్పుడైతే మాట్లాడలేని పరిస్థితులు, ఎవరు మాట్లాడదాం కూర్చోండి అంటే రానన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? సంథింగ్ రాంగ్. ఒక క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎదుటి వాళ్ళతో చెప్పించుకోకుండానే, వింటున్నారా, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును, అతడు వేరే వాళ్ళ చేత చెప్పించుకోడు. బ్రదర్, పలానా విషయంలో మీ గురించి నేను తప్పుగా అనుకున్నానండి, క్షమించండి బ్రదర్. వింటున్నారా? ఎందుకు అలా చేస్తుంది? వాళ్ళలో పరిశుద్ధాత్మ ఆ కార్యం జరిగిస్తుంది. ఇక్కడ ఉన్న విచిత్రం ఏంటో తెలుసా? కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఉన్నప్పుడు పిలిచినా మాట్లాడదామన్నా సమాధానపడే స్థితిలో ఉండరు. ఇంకా నువ్వు ఎన్నిక చేయబడిన వాడవని, వధువని, ఎత్తబడతామని అనుకుంటే నువ్వు మోసపరచబడినట్టే. అర్థమైందా? వింటున్నారా? క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు భయపడడు. వింటున్నారా? ఎవరు మోహం చెల్లకుండా ఉంటారండి? నేను బ్రదర్స్తో ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఎవరితో అయినా మాట్లాడడానికి నాకు ఏ ఇబ్బంది లేదు. అది పాత సంఘంలో వాళ్ళు కావచ్చు, మీకు చెప్పారు కదా, ఇక్కడ నేను చెప్పలేను. పాత సంఘంలో సహోదరుడితో నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను. వింటున్నారా? ఏమని? హల్లెలూయా. ఏదో పేరు కోసమో లేకపోతే ఏదో చెప్పుకోవాలని కాదు. దయ్యాన్ని మనం ఏం చేయాలి? చిత్త కొట్టాలి. నువ్వు ఎప్పుడైతే నీ పట్ల వ్యతిరేకంగా వారితో మాట్లాడడానికి సిద్ధపడుతున్నావో, దయ్యాన్ని చెత్త కొట్టుతున్నావు. వాళ్ళు రాలేదనుకోండి, వదిలేయండి. ఏం చేస్తాం?
ప్రవక్త గారు కొటేషన్ ఉంటుంది, తర్వాత చదువుతాను మీకు. ఎప్పుడైతే మనము ఒకరి పట్ల ఒకరు పోరాడుతున్నామంటే ఈ వాక్యాన్ని ఇంకొక రకంగా నెరవేరుస్తున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12. ఎన్నిక చేయబడిన వారు ఒకరి పట్ల ఒకరు చేదుగా ఉంటే విన్నారా, క్రైస్తవులు ఒకరి పట్ల ఒకరు చేదుగా ఉంటే ఏమి నెరవేరుస్తున్నావు చూడండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆగండి, ఒక సహోదరుడితో నువ్వు పోరాడుతున్నావు అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఐల్ ఫినిష్ యూ ఏమంటారండి? ఏముంది ఇక్కడ వాక్యం? మనం పోరాడేది ఎవరితో? నేను వాళ్ళకి చెప్పాలి, నా నోట్ని వాళ్ళు ఫినిష్ చేసే. ఇంగ్లీష్లో నాకు బాగా వచ్చు అన్నమాట. ఐల్ ఫినిష్ దెమ్ అప్. వాళ్ళని నేనేంటో నా నోరుతో నేను చూపించా. ఏముంది ఇక్కడ? మనం పోరాడేది శరీరాలతో కాదు. నువ్వేం చేస్తున్నావు? శరీరం అని నిరూపిస్తున్నావు. అర్థమైందా? ఇక్కడ ప్రజలతో బ్రదర్ వాళ్ళతో ఎందుకు లేదనంటే, నీకు తెలియదు బ్రదర్, వాళ్ళు ఏం చేశారో తెలియదు, నాకు నీకేం తెలుసు? విన్నారా? ఎక్కడా చాలా చాలా పరిస్థితులు చూసినప్పుడు ఏమంటావు? వాళ్ళు ఏమన్నారో నీకు తెలుసా? ఫలానా సోదరుడు ఏమన్నాడు తెలుసా? సోదరుడు ఏమన్నా తెలుసా? అందుకనే నేను సావనైనా చేస్తాను కానీ వాళ్ళతో మాట్లాడను. ఇట్స్ మై ఓవర్ డెడ్ బాడీ. నా శవం జరిగిన తర్వాతే అలాగే ఉంటుందా? ఏం చేస్తున్నావు? వాక్యాన్ని నెరవేరుస్తున్నావు. ఏంటిది? అర్థమైందా? ఆత్మలు ఎప్పుడైతే ఒకడికి ఒకడు, ఇదిగో స్టేటస్లో యుద్ధాలు ఉంటాయి. ఇదివరకు చేతులతో పడుకున్నప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లో వింటున్నారా? ఏం చేస్తున్నావు? దయ్యం చేత వాడబడద్దు సోదరి. ఎన్నిక చేయబడిన వారితో పోరాడరు. వాళ్ళు పోరాడుతున్నారు అనుకోండి, నువ్వెందుకు పోరాడుతావు? నువ్వు ఆత్మను ఎందుకు తెచ్చుకుంటావు? వాళ్ళ స్థాయికి నువ్వు దిగజారద్దు. యు ఆర్ హై. హల్లెలూయా. ఇది ఆత్మీయమైన పోరాటము. ఒక వ్యక్తితో ఏం చేయాలి? వివేచించు. ఆ సోదరుడు మంచివాడు, ఏం జరిగింది, ఇట్లా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నేను ప్రతి సోదరుడు కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏం చేస్తాను తెలుసా? కాముగా ఉంటా. నేను చెప్తానండి, మాతో మాట్లాడినప్పుడు ఒక రకరకాలైన మూడుల్లో రకరకాలైన స్పిరిట్లతో మాట్లాడతారు మాతోన్నప్పుడు. మేమేం చేయాలి? వినాలి. అనేక రకాలైన విధంగా మా పైకి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏంది అన్నట్టు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఏం చేయాలి? ఏమే వివేచించాలి. వింటున్నారా? ఇప్పుడు ఒక మాట చెప్తాను. నెపోలియన్ ఎలాగైతే జయించాడు, అలెగ్జాండర్ ఎలాగైతే జయించాడు, హిట్లర్ ఎలాగైతే జయించాడు, మనం కూడా కొన్ని జయించాం. నమ్ముతున్నారా? జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చెప్పి నేను ముగిస్తా. ఏమే చాలా ఉంది కానీ సమయం లేదు, కాబట్టి కొంచెం మాత్రమే చెప్తా. వింటున్నారా? మనం ఏం చేస్తున్నాం? అలెగ్జాండర్ వలె, నెపోలియన్ వలె, హిట్లర్ వలె మనం కూడా జయిస్తున్నాం. ఏం చేస్తాం? ఎవరు నేను చెప్పేది? మనోళ్ళు విశ్వాసులని మీ గురించి నేను చెప్పేది, లోకంలో ఉన్న వాళ్ళ గురించి కాదు. ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చి మనం దేవుడు నా పట్ల బాగా కృప చూపాడండి, దేవుడు నన్ను రక్షించాడండి, అంతేనా? దేవుడు నాకు ఈ గొప్ప రోగం నుండి విమోచించాడండి. సాక్ష్యం చెప్తారా? దేవుడు నాకు ఈ విషయాల్లో సహాయం చేశాడండి, నాకు చాలా తోడుగా ఉన్నాడు, నా ఉద్యోగంలో తోడుగా ఉన్నాడు, నా వివాహంలో తోడుగా ఉన్నాడు, నాకు అనేకమైన కార్యాలు జరిగించాడు, మా సంఘంలో తోడుగా ఉన్నాడు. ఉన్నారా? మనకు కూడా జయాలు ఉన్నాయా?
ఉన్నాయి కదా. కానీ ఏం చేస్తాం తెలుసా, ఇవన్నీ జయించామని ఇక్కడ సాక్ష్యం చెప్తాం, కానీ ఒకరి పట్ల ఒకరు భేదం అనేది, వ్యతిరేకమైన భావనలు అనేది జయిస్తున్నామా? మీకు తెలుసా వాట్సాప్ గ్రూప్, మా చర్చి వాట్సాప్ గ్రూప్ ఉంది తెలుసా? అందరూ చర్చి, అందరూ చెప్పే వాక్యాన్ని విశ్వసిస్తారా? మీరందరూ చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది చాలా వ్యతిరేకతతో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసేయచ్చు, తీసేయాలి కూడా. వెయిట్ చేస్తున్నా, విన్నారా? ఏం చేయాలి? సహనంతో ఉంటాం. నేను చెప్పేది ఇక్కడ ఉన్నవారు కాదు, కొంతమంది రానివారు, వెళ్ళిపోయిన వారు. ఏం చేస్తున్నాం? ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద సాక్ష్యాలు మనం చెప్పడం కాదు. ఏం చేయాలి? ఇతరుల పట్ల ఆ యొక్క బిట్టర్నెస్ ఇన్ హార్ట్, తోటి వారి పట్ల ఆ యొక్క చేదు గుణం అనేది జయిస్తున్నామా? మనలో ఉన్న గొప్ప పోరాటం ఏంటి తెలుసండి? గొప్ప పోరాటం ఏంటి? ఆ చేదు స్వభావాన్ని జయించాలి. చేదు స్వభావాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఒకరిని ఒకరు ప్రేమించాలి. హల్లెలూయా. ప్రవక్త గారు చెప్తున్నాడు, ఇక్కడ దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానం చెప్తున్నాడు. ఏంటిది? దేని గురించి చెప్తున్నారు? మనలో ఉన్న ఆ యొక్క గొప్ప పోరాటం ఏది? స్వస్థపరచబడటం, సత్యాన్ని తెలుసుకోవడం, నీకు కావాల్సింది పొందుకోవడం. వాటి గురించి మాత్రమే కాదు. వేటి గురించి? ఇతరుల పట్ల నీకున్న చేదు గుణం గనక ఎలా జయించాలని చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి. ఒకరినొకరు ప్రేమించుడి. అపవాది ఏమి చెప్పినా వినవద్దు. ఇప్పుడు మీరు ఒక గొప్ప మాధుర్యమైన గుంపుగా ఉన్నారా? దేవునామానికి మహిమ కలుగు. కానీ మనం ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమిద్దామా? అపవాది ఏమి చెప్పినా వినద్దు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? విచారకరమైనది ఏంటంటే అపవాది చెప్పి, ఎందుకంటే మన మాటలో ఎలా ఉండే తెలుసా? దయ్యంలా మాట్లాడతాం కొన్నిసార్లు. నాకు అనిపిస్తుంది, ఏంది పలానా వ్యక్తులు అలా మాట్లాడుతున్నారు, నాకు తెలీదు వద్దే. వాట్? పరిశుద్ధాత్మ ఎలా? అపవాది ఏం చెప్పినా వినద్దు. నా ఏం కాదు, ప్రవక్త గారు ఏం చెప్పారు చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీ గొప్ప మాధుర్యమగు గుంపుగా ఉన్నారు, కానీ నా హెచ్చరికను మరవద్దు. చూచారా? సాతాను ఈ విధముగా మిమ్మల్ని ఉండనీయడు. ఎలా? ప్రేమించకుండా ఉండేటట్లుగా చేస్తాడు. ప్రేమించే వారిగా ఉండనీయడు. ఎవరినైనా వాడు గురిగా ఉంచుకొని దానంతటిని పేల్చివేయును. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక విమర్శకునిగా, ఒక అవిశ్వాసిని మీ మధ్యకు తీసుకోవచ్చును. బ్రదర్, అందరినీ ప్రేమించాలి కదండి. అవును, కరెక్టే. ఏం చెప్తున్నారో చూడండి. ఎవరైనా విమర్శకులు వస్తే, అవిశ్వాసం వస్తే, మనకి ఇక్కడ డ్యామేజ్ చేసే వాళ్ళు వస్తే ఎలా చేయాలి ఇక్కడ చెప్తున్నారు. అవిశ్వాసం మీ మీదకి తీసుకొచ్చును. వాడు వచ్చి కూర్చుని నెమ్మదిగా మీతో సహవాసం చేయును. అతడు తన విషయమును మెల్లగా ప్రక్కనున్న సోదరుడికి ఎక్కించును. దానితో అతడు సంఘమును పాడుచని. ఎవరు వింటున్నారా? ఎవరు ఎవరు అసలు అవిశ్వాసం తీసుకొచ్చింది ఎవరు? దయ్యం. మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అంతేనా? కానీ అలా ఉండనీయడు. ఎవరు? అపవాది. ఒకరిని తీసుకొస్తాడు మనలాగే, మనలాంటి మనుషుల్నే, మనలాంటి సహోదరినే, మనలాంటి సహోదరునే తీసుకొచ్చి వాణ్ణి నింపుతాడు. ఏం చేస్తున్నాడండి? నెమ్మదిగా కూర్చొని మీతో సహవాసం చేయను. అందుకనే ఎవరైనా వచ్చేసి ఉద్రేకంగా మాట్లాడినప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేయండి, కొనసాగనని చూస్తాం. తర్వాత ఏమవుతుంది? రంగులు బయటపడతా ఉంటాయి. అర్థమైందా? టైం పడుతుంది. నాకు ఈ మాట చాలా ఉంటుంది. ఇస్కరియోతు యూదా అంతకాలం యేసు ప్రభువుతో ఉన్న ముందే ఆయన ఎలగొట్టచ్చు కదా. ఎందుకంత సహనం వహించారు?
రాని. ప్రతి విత్తనం అది మొలకెత్తే సమయం వస్తుంది. వింటున్నారా? అట్టి వారి పక్షము మీరు వహించవద్దు, అట్టి దానితో మీకు సంబంధం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ జరుగుతున్న పరిచర్యకి వ్యతిరేకంగా ఉన్నవాడితో మీకు సహవాసం ఏంది? అంటే నేను చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్తున్నా, అంటే ఇక్కడ నడిపించే నాయకత్వం కంటే నీకు బాగా తెలుసా? నేను ధైర్యంగా చెప్తున్నా. కొన్నిసార్లు తగ్గించుకున్నానంటే ఏం చేస్తా, మేము ప్రేమ చూపిస్తాం అంటే మేము చూపించేదానికంటే నువ్వు ఎక్కువ చూపించావా? మాట్లాడాలా? మాకు భారం లేదా? ప్రతి ఒక్కరి గురించి భారం ఉంటుంది. మా పని మేము చేసుకుంటే మాకు చాలా మేలుగా ఉంటుంది. మీ గురించి ఎందుకు తెలుసా? మీకు తెలియకుండా ఫలానా వాళ్ళు ఇట్లున్నారు అట్లా ఉన్నారు. నీకేం తెలుసు? నీకేం తెలుసు? అట్టి వారి పక్షం మీరు వహించవద్దు, అట్టి దానితో మీకు సంబంధం లేదు. మీరు ఒకరి పట్ల ఒకరు దయ ప్రేమ కలిగి మాధుర్యముగా ఉండండి. అందుకు కారకులకు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వారు రక్షించబడ ప్రార్థించండి. వారి కొరకు ప్రార్థించి మీరు అది హత్తుకొనినండి. నేను ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ సందులో చెప్తున్నా, ఎవరైతే ఇక్కడ వ్యతిరేకంగా నా పట్ల ఉన్న వారి కొరకు నేను రోజు ప్రార్థన చేస్తున్నా. ఏమని? వారు మరలా దేవుని ప్రేమలో ఉండాలని. దేవుని ప్రేమ కలిగిన ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని వ్యతిరేకించడు. నేను కూడా సంఘాలు, ఒక సంఘం నుంచి ఇంకో సంఘం వెళ్ళాల్సి వచ్చింది, కానీ అందరితో సమాధానంగా ఉన్నా. ఇప్పటికీ పాస్టర్లతో సమాధానంగా ఉన్నా. పోరాడాలా? అది ఒక నాయకుడిగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ముందుగా ఒక మంచి విశ్వాసిగా నువ్వు ఉండాలి, లోబడిన వాడిగా ఉండాలి. సమస్య ఏంటి తెలుసా? లోబట్టమని తెలియదు. ఏదైనా తెలుసా? నాయకుడు కావాలని అనుకుంటే ఎలా? కాదు. ఆమేన్. మనం ఏం చేద్దాం? దయ కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, మాధుర్యం కలిగి ఉందాం. హల్లెలూయా. ప్రార్థిద్దాం. వాళ్ళని నరకానికి అప్పచెప్పమంటల్లా. ఎందుకంటే అలాంటి పాపాలు ఎవరు చేయలేరు మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మీరందరూ హత్తుకొని ఉండండి, మీ సంఘ కాపరితో నిలిచి ఉండండి. చూడండి, ఆయన మీ కాపరి, మీరు ఆయన గౌరవించవలను. అతడు మిమ్మల్ని నడిపించను, ఆ విధముగా చేయటకు అతడు దేవుని నియమించను. ఎక్కువగా ఈ మాటలు నా గురించి కానీ చెప్పను. కొన్నిసార్లు చెప్పాలి, ఎందుకంటే మనకు నిబ్బరమైన మనసు లేదు కాబట్టి, మనం ఊగిసలాడిపోతూ ఉంటాం కాబట్టి. నేను చెప్తాను తెలుసా, సంఘ కాపరికి వ్యతిరేకంగా దేవుడు పరిశుద్ధాత్మకుండి నువ్వు తెలుసా, కొన్ని మీ జీవితాల్లో కొన్ని నిర్ణయాలు సరిగా రాబడింది తెలుసా. యు ఫైట్. నువ్వు జోక్గా అయినా లేకపోతే చేయొచ్చు, దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఇట్ ఈస్ ట్రూ. అంతే. వింటున్నారా? ఎందుకనంటే నా అంతటా నేను నిలబడలా, నేను ఆయన పక్షంగా నిలబడ్డా. మరి నేను ఆయన పని చేస్తున్నప్పుడు కొన్ని మాటలు చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు మాకే చెప్పారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే చెప్పారు, నడిపించిన ఆయనతో మాట్లాడుకో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గ్రేట్ అండ్ మైటీ కాంక్వరర్. చూడండి, ఈ వర్తమానంలో ఏమని చెప్తున్నారు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏమి ఇచ్చారు తెలుసా? ఆ యొక్క పోరాడే విజయం కలిగించే ఆత్మను మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. అందుకని మన శరీరంలో ప్రవక్త గారు చెప్తున్నారు, మన శరీరంలో అనేకమైన రోగాలు వచ్చినప్పటికీ కూడా నువ్వు పోరాడగలవు. ఆమేన్. నీ శరీరం పోరాడుతుంది. హల్లెలూయా. అది మరణము జీవాన్ని గనక జీవన మరణ సమస్య వచ్చినప్పుడు నీ శరీరం పోరాడుతుంది. హల్లెలూయా. అది ఎందుకో తెలుసా? దేవుడు నీ యొక్క శరీరంలో ఏముంచాడు? ఆమేన్. ఏముంచాడండి? పోరాడే శక్తిని ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క పోరాడే శక్తి ఎప్పుడైతే విజయం కనుక నీకు ఇచ్చినప్పుడు, అది ఎంత విజయమైన సమయమైనది. హల్లెలూయా. ఆమేన్. మనం ఏం కలిగి ఉండాలి? ఆ విజయాన్ని పొందే విధముగా అటువంటి యొక్క అలవాటు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైతే మనం విజయం కలిగి ఉంటామో ప్రవక్త గారు చెప్తున్నారు, ఆ యొక్క విజయ గీతం పాడి హల్లెలూయా ఏం చేస్తాం? ఆ యొక్క జెండాలను మనం ఎగిరివేయదాం. హల్లెలూయా. ఎందుకంటే మనము జయించి ఉన్నాము. హల్లెలూయా. ఆ జయించిన అనుభవం మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనకు అటువంటి అనుభవాన్ని లోపల ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము జయించుదము. హల్లెలూయా. మామూలు జయం కాదు, అత్యధికమైన జయాన్ని దేవుడు ఇస్తున్నాడు.
ఆమేన్. తెలుసా, మనం జయించినప్పుడు దేవుడు కూడా సంతోషిస్తున్నాడు తెలుసా? నమ్ముతున్నారా? బైబిల్ గ్రంథంలో ఈ మాట లేదా? ఒక పాప ఎప్పుడైతే పశ్చాత్తాపడినప్పుడు హల్లెలూయా, పరలోకంలో అనేకమైన దూతలు ఏం చేస్తున్నాయి? సంతోషిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, మనకు అనేకమైన రోగాలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, అనేకమైన లేకపోతే మరణం కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆ యొక్క సమస్యలు జయించినప్పుడు హల్లెలూయా, ఆ యొక్క అనుభవం ఎలా ఉంటుంది? నేను గొప్ప విజయాన్ని జయించి ఉన్నాను హల్లెలూయా అని సాక్ష్యాన్ని మనందరం కలిగి ఉన్నాం. ఆమేన్. ఐ యామ్ మోర్ దెన్ ఎ కాంక్వరర్. హల్లెలూయా. ఏమైనాను? నేను అత్యధికమైన విజయమును కలిగిన వాడుగా ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇన్ని విజయాలు కలిగి ఉంటాం, ఇన్ని సాక్ష్యాలు కలిగి ఉంటాం, చివరికి ఏం చేస్తున్నాం? మన గురించి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, సహోదరి మాట్లాడినప్పుడు, రండి అంత చూద్దాం, అవసరం లేదు, యుద్ధం యెహోవాది. హల్లెలూయా. ఆమేన్. మీ ఇంట్లో కూడా ఎవరన్నా మీ రక్త సంబంధులు కానీ మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు చూసావా, మా అక్కలా అంటుంది, మా అన్నలా అంటున్నాడు, మా నాన్నలా అంటాడు, మా అమ్మలా అంటుంది, మా తోడుకోలు ఎలా అంటుంది. ఏంటిది? వారిలో ఆత్మల పని చేయబడి ప్రభావితం చేయబడుతున్నావు. కాబట్టి వాళ్ళతో ఏం చేయాలి? వాళ్ళని తీసుకెళ్ళి ఏదో చేతులు పని చెప్పడం కాదు, నోరుకి పని చెప్పడం కాదు. ఏం చేయాలి? వాళ్ళలో ఉన్న ఆత్మ పోయే విధంగా ఏం చేయాలి? ప్రభువా సహాయం చేయి. వాళ్ళలో ఉన్న యొక్క ఆత్మ ఆ విధంగా చేస్తున్నది. మనము పోరాడుతున్నది రక్త మాంసములతో కాదు, శరీరాలతో కాదు, అంధకార సంబంధమైన దుష్ట శక్తులతో పోరాడుతున్నాం. హల్లెలూయా. మనలో ఉన్న ఆ యొక్క భావోద్వేగాలని ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి సోదరుడా, ఒక మాట జ్ఞాపకం ఉంచుకోనండి. ఎప్పుడు మనకు చెప్పనా సఖ్యమైన ఆనందం ఉంటుందో తెలుసా నీ జీవితంలో? ఎప్పుడైతే మనుషులందరితో సమాధానం కలిగినప్పుడు. ఎప్పుడైతే ఒకరితో సమాధానంగా లేదో నీలో ఏముంటుంది తెలుసా? ఒక్కొక్క పుండులాగా ఉంటుంది, ఏదో కొంత కొరతగా ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. దీని దేవుడు నిన్ను అలా తయారు చేసి, అందుకేం చేయాలి? మనము సాధ్యమైతే అందరితో ఏం చేయాలి? సమాధానంగా కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ. దేవుడు సమాధానంగా ఉంచుతాడండి, జయించేవాడుగా ఉంచుతాడు. హల్లెలూయా. మరి సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుంది చూడండి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అది పని దగ్గరే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు. ఏం చేయాలి? నీవు గనక ప్రభువుకి ప్రీతిగా జీవిస్తే, యెహోవాకు ప్రీతిగా ఉంటే, నీ శత్రువులు ఎవరైనా కావచ్చు, దేవుడు నీకు మిత్రులుగా చేస్తాడు. బ్రదర్, మీరు చూసారంటే చెప్పలేనని సాక్ష్యాలు ఉన్నాయి, సమయం సరిపోదు. హల్లెలూయా. అటువంటి సాక్ష్యాలను కలిగి ఉండాలి, జయించాలి. ఎలా? నోటితో కాదు. హల్లెలూయా. దేవుడే ఏం చేయాలి? ఆయన వాని శత్రువులను సహా వాని మిత్రులుగా. మనం అనుకుంటాం మన నోరుతో మాట్లాడుతూ చూడండి, నోరుతో మనం గెలవలేమండి, మోకాళ్ళతోనే గెలవగలం. హల్లెలూయా. ఆమేన్. మత్తయి సువార్తలో యేసుప్రభువారు చెప్పలేదా? కొండ మీద ప్రసంగం దగ్గర ఈ మాట చెప్పండి, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. జ్ఞాపకం ఉంచుకోండి, మనం రక్షించబడి ఉన్నాం. ఆమేన్. గొప్ప సాక్ష్యాలను కలిగి ఉన్నాం, రక్షణ గురించి సాక్ష్యాలను కలిగి ఉన్నాం. దేవుడు మన అనేకమైన ఈ లోకంలో ఉన్న ప్రభావం నుంచి దేవుడు తప్పించున్నాడు. సత్యాన్ని తెలుసుకున్నాం. హల్లెలూయా. ఆయన మన కన్నులను తెరిచాడు. హల్లెలూయా. ఆమేన్. నీటి బాప్తిసకుండా వెళ్ళాం, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కూడా మనం పొందాం. హల్లెలూయా. ఇంకా అనేకమైన ప్రమాదాల నుండి దేవుడు చెప్పనా సఖ్యమైనగా మార్గం లేనప్పుడు మార్గంను సరళం చేశారు. అలాంటి సాక్ష్యాలు నీ జీవితంలో అనేకమైనవి ఉన్నాయి, అనేకమైన సాక్ష్యాలు ఇక్కడ పంచుతున్నావు. కానీ ఇతరుల పట్ల నీ యొక్క భావం ఎలా ఉన్నది? ఆమేన్. నీ హృదయంలో ఎప్పుడు పూర్ణ ఆనందం ఉంటుందో తెలుసా? ఎప్పుడైతే ఇతరులతో, మనుషులందరితో నువ్వు సమాధానం కలిగినప్పుడు. దేవుడు ఆమేన్. అదే కదా ఇందాక చదివింది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. కాబట్టి అట్టి సమాధానాన్ని మనం కలిగిందామా? హల్లెలూయా. ఎందుకు సమాధానం కలిగి ఉండాలి? ప్రభువుని మనం చూడాలి. హల్లెలూయా. నువ్వు సమాధానం లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడాలంటే సాధ్యమా?
లేదు. ఒకరి పట్ల భేదం కలిగి, ఒకరి పట్ల చేదు స్వభావం కలిగి, ఒకరి పట్ల వ్యతిరేకత కలిగి ఏం చేయాలి? వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు ప్రేమను కలిగి ఉండాలి, దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అటువంటి యొక్క భావం కలిగి ఉన్న వారు నాశనం అయిపోవాలి. వాళ్ళు చస్తే బాగుండు, వాళ్ళు పోతే బాగుండు, అలాంటిది కాదండి. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉందాం, సమాధానం కలిగి ఉందాం. హల్లెలూయా. అప్పుడే మన పూర్ణ సంతోషం, పూర్ణ ఆనందం కలిగి దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. మనందరం లేచి నిలబడి సమయంలో ఈ పాటను పాడుదాం. ఆమేన్. యుద్ధ వీరులం, మనం యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం, భయపడము, జడియము, అపవాదిని ఎదిరించే ఆత్మకర్తగా యోధులం. ఆమేన్. హల్లెలూయా. కృపకు ఆధారముగు ఆత్మను పొంది ఉన్నాము, పిరికి ఆత్మను పొంది బానిసము కాలేదు. హల్లెలూయా. బలహీనతలో బలవంతులమయ్యాము, శక్తిమంతుడు